హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. మీ అందరికీ తెలుసు కాకినాడ అమ్మాయి ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో శ్రీదేవి లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారు ఒక క్యాన్సర్ పేషెంట్, వాళ్ళ అమ్మాయి లవ్లీ డయాబెటిక్ పేషెంట్. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మాయిలకి శ్రీదేవి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. సో వాళ్ళ ఫ్యామిలీ ప్రజెంట్ మనతో ఉంది, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి. హాయ్ లవ్లీ. హాయ్ చెప్పు. హాయ్. నీ యూట్యూబ్ ఛానల్లో ఎలా చెప్తావు హాయ్? హాయ్. హలో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? ఇద్దరికి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? స్టేబుల్గానే ఉంది సిస్టర్. ఓకే. లవ్లీ కొంచెం ఇంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది. ఎస్ సిస్టర్. తనకి డైలీ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాను ఇంట్లోనే. మీరే ఇస్తున్నారా? అవును సిస్టర్. అంటే తను ఎక్కువ పుట్టింది పాండమిక్ టైంలోని, సో బయట వాళ్ళతో అటాచ్మెంట్ తక్కువ. తనకి ఇలా హెల్త్ అప్సెట్ అయిన తర్వాత ఇంకా మా ఇద్దరి మధ్యలోనే ఉండిపోవడంతో కొంచెం బయట వాళ్ళతో సరిగ్గా కలవలేకపోతుంది. అందువలన డైలీ మేమే యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. మేమే దగ్గర ఉండి బయటికి తీసుకువెళ్ళి అదర్ పిల్లలతో వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్తుంది కదా? రీసెంట్ డేస్లో వెళ్తుంది సిస్టర్. ఓకే. స్కూల్ టైమింగ్స్ ఏంటి? అంటే స్కూల్లో కూడా బాగానే యాక్టివ్గా ఉంటుందా? ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డల్గానే ఉంది సిస్టర్. ఓకే. మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 12-10 వరకు ఉంటుంది తిన స్కూలింగ్ అనేది. ఆఫ్టర్నూన్ నుంచి పంపించట్లేదు సిస్టర్. ఇప్పుడు ఎలానో హాఫ్ డేసే ఉన్నాయి అనమాట, సో అలా అయిపోతుంది. ఓకే. లవ్లీ ఇప్పుడు నీకు హాలిడేసా? ఓ, ఎగ్జామ్స్ రాసావా? ఓ, బాగా రాసావా? ఏంటన్నా? ఏంటంటే మిస్ దగ్గరుండి రాయించిందని చెప్పి. మిస్ దగ్గరుండి రాయించిందా? ఓకే ఓకే, వెరీ గుడ్. మంచి మార్క్స్ వస్తాయా? నిజంగా శ్రీదేవి, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో అమ్మాయిలకి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. నిజంగా థ్యాంక్ యూ సిస్టర్. అలా ఏం లేదులేండి, అంటే ఎవరి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. బట్ నిజంగా నువ్వు అసలు ఎవరి సపోర్ట్ లేకుండా హస్బెండ్ని చూసుకుంటూ ఒక పక్క లవ్లీని చూసుకుంటూ నిజంగా చాలా గ్రేట్ అసలు నువ్వు. థ్యాంక్ యూ సిస్టర్. యా, అసలు మీ ఇద్దరు లవ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అని డీటెయిల్గా చెప్తారా? షూర్ సిస్టర్. లవ్ జర్నీ అంటే అంత ఎఫెక్టివ్గా ఏమీ ఉండదు మా లవ్ స్టోరీ అనేది. తిన సైడ్ నుంచి అసలు ఎలా పరిచయం ఒకరికొకరు? అంటే మాది పుట్టింది పెరిగింది అంతా కూడా కాకినాడలోనే బీచ్కి దగ్గరలో ఉండే వాకల్పూడి అనే ఏరియాలో సిస్టర్. నేను అక్కడే చదువుకున్నాను. ఇంకా వేరే ఏ ప్లేస్ తెలియదు అంత. కానీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మా డాడీకి కొన్ని మనీ ఇష్యూస్ రావడంతో ఓన్ హౌస్ అమ్మేసి రెంటెడ్కి వచ్చారనమాట. ఎక్కడ? వీళ్ళ ఇంటి ఎదురుగా రెంటెడ్కి వచ్చారు. సో రెంటెడ్కి వచ్చిన స్టార్టింగ్ నుంచి ఈయన చూస్తూ ఉన్నారంట. అలా 1 year పాటు చూశారు నన్ను. నేను ఎడ్యుకేషన్ 1 year వరకు మీ ఇద్దరి మధ్య మాట్లాడలేం లేవా? జస్ట్ 1 year ఒక అమ్మాయిని అబ్జర్వ్ చేశారు మాట్లాడకుండా. ఓకే. అయితే నేను ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే అంటే టీచింగ్ సైడ్ వెళ్ళాను నేను. అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం మా ఇంటి దగ్గరలోనే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను నేను. ఇంకా బీఈడీ అది అప్పటికి ఏమీ చేయలేదు నేను, ఓన్లీ డిగ్రీ ఒకటే కంప్లీట్ అయింది. సో ఆ స్కూల్కి వెళ్తూ ఉండగా ఈయన చూస్తూ ఉన్నారు 1 year పాటు. అయితే భయపడ్డారంట స్టార్టింగ్ లోని, అంటే కొంచెం నేను కోపంగా బిహేవ్ చేసేదాన్ని. అవును సిస్టర్. వాయిస్ మా ఇంటి వరకు వినిపించేదాన్ని. అంటే ఇంట్లో అంటే నేను మీ యూట్యూబ్ ఛానల్ మ్యాక్స్ వీడియోస్ అన్ని చూసాను, ఎక్కడ కూడా నాకు అలా అనిపించలేదు. ఇప్పుడు తగ్గిపోయారా? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ కాకుండా వీరిద్దరికి ఇలా అయిన తర్వాత చాలా మారాను. ఆఫ్టర్ మ్యారేజ్ 0.5% మారిపోతే ఇప్పుడు ఫుల్ గా మారిపోయాను అనమాట. అయితే మామూలుగా ఆరోగెంట్ గా కనిపిస్తుంది. అంటే ఇంట్లో కొంచెం గారం ఎక్కువ సిస్టర్. మొదట అమ్మాయి కదా, నేను తమ్ముడు. కానీ ఇంట్లో ఫస్ట్ అమ్మాయిని నేనే అనమాట. అంటే ఇంకా నా ముందర ఎవరు లేరు పిల్లలు, సో చాలా గారం అందరూ ఎక్కువ. దాని వల్ల ఏంటంటే కొంచెం నేను నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చిందే కుక్ చేయాలి ఈ టైప్ లో అన్నట్టు ఎక్కువ కోపం. కమాండింగ్ అన్నమాట, నాకు నచ్చింది చేస్తేనే తింటాను. డాడీకి కూడా నేనంటే కొంచెం ఇష్టం ఉండడంతో నన్ను అలానే వదిలేశారు. దానివల్ల ఏంటంటే ఆరోగెంట్ గా కనిపించేసరికి ఈయన భయపడ్డారంట. మరి భయపడి ఎలా లవ్ ప్రపోజ్ చేశారు?
అంటే వాయిస్ క్యూట్గా ఉండేది. వాయిస్ క్యూట్గా ఉండేది. ఏంటి అంత ఆరోగ్యంగా మాట్లాడుతుంటే క్యూట్గా అనిపించేదా మీకు? అయితే డైలీ చూస్తూ ఉన్నారు. అసలు కాంటాక్ట్ అయితే ఈ అమ్మాయి కోప్పడి ఏం అంటే చేస్తుందా తను ఎలా చూసాను అంటే కన్స్ట్రక్షన్ చేస్తాడు మా ఇంటికి, నేనే తాపం వేస్తాను అనమాట. ఓకే, మీ ఇంటికి మీరే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మా డాడీ నేను కన్స్ట్రక్షన్ చేస్తుంటే తను కొత్తగా రెంట్కి రావడంతో బాగానే ఉంది కదా అమ్మాయి, చూద్దాం అలా కాసేపు అని చెప్పి అలా చూసి కాసేపు అని చెప్పి 1 year అమ్మాయిని చూసారు. లవ్ లో పడిపోయాను అలా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనండి. నేను మీరే ప్రపోజ్ చేశారు. ఎలా జరిగింది ప్రపోజల్? ప్రపోజల్ అయితే చాలా సార్లు అయినా ఫేస్బుక్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని నమ్మాలన్నప్పుడు ఒక అమ్మాయిగా నీ మైండ్లో చాలా రన్ అవుతాయి. అట్లా శ్రీనివాస్ గారిని నమ్మడానికి ఏంటి? లేదు సిస్టర్, తనైతే నేను ఫస్ట్ నుండి అంతలా బిలీవ్ చేయలేదు. ఈయన 1 year చూసిన తర్వాత నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో తిట్టాను, కానీ బై మిస్టేక్ తిట్టాను అనిపించి సారీ చెప్పడానికి మెసేజ్ చేస్తూ అది అలా కంటిన్యూ చేశారనమాట ఈయన. జస్ట్ అంటే నేను ఫస్ట్ నుంచి ఈయన్ని ఏ ఫీలింగ్తోని లేకపోవడంతో బ్రదర్ అని పిలిచేదాన్ని నేను. బ్రదర్ అని పిలిచారా? లేదు ఇంకేమైనా పర్లేదు, ఏ మాట బ్రదర్ అని పిలిచినప్పుడు మీకేమనిపించింది? అరే పాప నన్ను బ్రదర్ అనుకుంటుంది, వద్దులే ఇంకే అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దని ఏమని అనుకున్నారా? అంటే మూవీ రాజారాణి మూవీలో ఓకే పర్లేదులే చేసుకున్నాక తనకి అర్థం వద్దులే అని ఇంకా నేను అలా కంటిన్యూ అయిపోయాను. దీని ఫస్ట్ స్టార్టింగ్ నుండే ఇంకా ఫిక్స్ అయిపోయారు ఈ అమ్మాయిని చేసుకుందామని. తనేం తర్వాత మారుతుందిలే, ఇప్పుడు బ్రదర్ అంటే ఏంటి అని తను కూడా సిస్టర్ అన్నారు. కొన్ని డేస్ అన్న తర్వాత అంటే దీనికి ఆల్రెడీ లవ్ ఉంది, సో ఆ లవ్ లో కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను నా స్టూడెంట్ అన్నమాట. నిజంగా సీరియస్ గా లవ్ ఉందా? లేదు సిస్టర్, లేదు. ఓకే, మీతో మాట కలపడానికి. వీళ్ళ పిన్ని కొడుకు నాకు స్టూడెంట్ అనమాట అప్పుడు. సో ఏంటంటే సర్లే నా స్టూడెంట్ వాళ్ళ బ్రదర్ కదా, లవ్ అంటున్నారు కదా, అమ్మాయితో ఎలాగా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి ఇదంతా కొంచెం అటు సైడ్ అమ్మాయి కూడా కొంచెం ఫ్లూయెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఇలా అన్నారు కదా, సరే హెల్ప్ చేద్దామని నేను మాట్లాడాను. కొన్ని డేస్కి సిస్ కాస్త రా బుజ్జి అని స్టార్ట్ చేశారు 3 monthsలో. అయితే నేను తిట్టేదాన్ని రా అని పిలవద్దు అని. ఈయన మెసేజెస్ తిన్నావారా ఈ టైప్లో పెడితే నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు, నాకు ఇప్పుడు ఏమైనా నువ్వు వచ్చి తినిపిస్తావు ఈ టైప్లో తిట్టేదాన్ని. సో అలా కొన్ని డేస్కి ఈయన బిహేవియర్లో మార్పు లేదు, ఇంకా సిస్టర్ అనడం పూర్తిగా మానేశారని నేనే కోప్పడ్డాను. అసలు ఏంటి సంగతి అంటే ఈయన ఫస్ట్ మెసేజ్ February 14th చేశారు. నేను అప్పుడు కొంచెం ఈయన మీద నమ్మకం లేదనమాట. తిని ఏదైనా సరే ఇలా మాట్లాడడానికే ట్రై చేశాడు అనుకున్నాను ఈ 3 months జర్నీలో. ఇంకా అడిగేస్తే ఇష్టము, లవ్ చేస్తున్నాను, 1 yearగా చూస్తున్నాను, ఈ 3 monthsలో నీతో నాకు అటాచ్మెంట్ బాగా పెరిగింది, అందుకే ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అని చెప్పి ఇష్టం అని చెప్పారు. 3 yearsకి ప్రపోజ్ చేశారు. 3 months అంటే 1 year నాకు తెలియకుండా లవ్ చేశారు. 3 months 3 months తర్వాత ప్రపోజ్ చేశారు. నేను వెంటనే నేను నీదేదో లవ్ ప్రాబ్లం అన్నావని హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నీ ఇంటెన్షన్ అర్థమైంది, సర్లే ఇక నేను మాట్లాడినని ఇంక ఈయనతో కట్ ఆఫ్ చెప్పేశాను. చెప్పేసేసరికి ఈయన మెసేజ్ చేస్తే నేను బ్లాక్ లో పెట్టేశాను ఈయనకి. అప్పటికి నేను నెంబర్ అడిగినా నేను ఇవ్వలేదు అనమాట. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదు, ఓన్లీ ఫేస్బుక్ లో చాట్. అంతే. అయితే ఇంకా ఈయన ఏంటంటే లేదు మాట్లాడాలి అని వీళ్ళ బ్రదర్ దగ్గర నా నెంబర్ తీసుకుని, స్టూడెంట్ కదా సో టీచర్ నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ తీసుకుని మెసేజ్ పెడితే ఈ ఫోన్లో కూడా నేను బ్లాక్లో పెట్టాను అనమాట. అందుకని చెప్పి ఈయన ఇంకా అదేంటి ప్రేమ కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో సాడ్ సాంగ్స్ పెట్టుకుంటూ బాల్కనీలో కూర్చుని నాకు వినిపించేలాగా చేసేవారు. నాకు అది ఒక ఏంటంటే ఏంటి ఇలా చేస్తున్నాడు, నన్ను అందరి ముందు నేనేదో చేశాను అన్నట్టు చేసేలా ఉన్నాడు అనేసి అనుకున్నాను. ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అని, అంటే వాళ్ళ వాయిస్ మా ఇంటికి వినిపిస్తుంది అనమాట, అంత దగ్గర మధ్యలో 10 feet ఉంటుంది అంతే ఆ ఇంటికి. అయితే ఈయన ఇలా చేస్తున్నాడని మళ్ళీ నేను బ్లాక్ తీసి ఫేస్బుక్లోనే, డైరెక్ట్ ఫోన్ నుంచి అయితే చేయలేదు, బ్లాక్ తీసి నువ్వు చేసే దాని వల్ల నన్ను అంటారు అందరూని నేనేదో చేశానని, నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్ కూడా చెప్పానన్నావు, ఇప్పుడు కావాలని నేను మీ విషయం పేరెంట్స్ కి వీళ్ళ పేరెంట్స్ కి చెప్పేశారా? ఓకే.
అయితే కావాలని ఏదో చేశానంటారు, ఎందుకు వచ్చింది నాకు ఈ తలపోటు అనేసి నేను తిట్టాను. తిట్టిన తర్వాత కూడా తిను మారలేదు. నేను అప్పటికి తిను మెసేజెస్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదని మా ఫాదర్ని కాంటాక్ట్ చేశాడు. మా డాడీ నెంబర్ తీసుకుని మా డాడీతో మాట్లాడి నేను ఇలా మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడంట. డాడీ అయితే చూసారు ఎదురుగా ఉన్న అబ్బాయి తన ఇంటికి తనే కష్టపడుతున్నాడంటే తన హార్డ్ వర్కరే అయి ఉంటాడు, పైగా చదువుకున్నాను అని కూడా చెప్పాడు. నాకు ఇన్ని డేస్లో అంటే మేము వచ్చి అప్పటికే 1.5 year అయిపోతుంది కదా, సో ఇన్ని డేస్లో ఎప్పుడు నేను ఆ అబ్బాయిని చెడుగా చూడలేదు కదా, సరే మా అమ్మాయిని అడిగి చెప్తానని నన్ను అడిగారు. నేను అడిగారు, లేదు నాకు లేదు సిస్టర్, సేమ్ క్యాస్ట్, నేను ఇష్టం లేదు అని చెప్పాను. లైక్ ఏంటంటే అప్పుడు నాకు లుక్స్ వైజ్ ఏదో సంథింగ్ నచ్చలేదు. అంటే అంతకు ముందు కూడా నేను ఒకరి వల్ల ఇలా ఇబ్బంది పడ్డాను అనమాట. అంటే లవ్ చేస్తున్నాను ఇలా అని చెప్పి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. దానివల్ల నేను కేసు పెట్టే వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది అనమాట ఆ ఇబ్బంది నుండి బయటపడడానికి. లైక్ అలాంటిది. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. దానితో ఒక భయం ఉండిపోయింది మనసులోని. అంటే వేరే ఎవరినైనా సరే నేను అయితే అందరూ అలాగే అన్నట్టు అంటే మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది, ప్రతి అబ్బాయి ఇలాగే ఉంటారు అని. ఏంటంటే అదొక అంటే అప్పటికి నా ఏజ్ వచ్చి 20 years అలా ఉంది సిస్టర్. ఆ ఏజ్ లో ఒకరి వల్ల నేను ఇబ్బంది పడ్డానంటే అప్పటికి ఇంకా నాకు హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ రాలేదు కాబట్టి భయంగానే ఉండేదాన్ని. తినతో కూడా అంటే లైక్ ఎలా అనుకునేదాన్ని అంటే ఇప్పుడు రిజెక్ట్ చేస్తే నన్ను ఏం చేస్తాడు ఈ టైప్ లో భయపడ్డాను. అంటే పాస్ట్ లో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ప్రెసెంట్ తినని అలాగే అనుకున్నాను. అయితే తిను మా ఫాదర్ చెప్పినప్పుడు కూడా రిజెక్ట్ చేసేసరికి మా డాడీ మా అమ్మాయికి ఇష్టం లేదు ఇంకా వదిలేసేయి అనేసి చెప్పారు. మీ అమ్మాయికి గురించి నాకు తెలిసండి, ముందు ఇలా ప్రాబ్లం అయిందని కూడా నేను తెలిసినా సరే నేను మంచిగా చూసుకుంటాను తనని, నేను బాగా కేర్ చేస్తానని చెప్పినా మా డాడీ వద్దు మా అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పేసింది, ఇంక ఇక్కడితో వదిలేసేయి, ఇలా వెనక్కి తిరిగి తనకి ఏం ప్రాబ్లం చేయకు అన్నారు. నేను కూడా ఇంతకు ముందు తినతో మాట్లాడిన విషయం చెప్పలేదు మా డాడీకి. తిని ఇంకా సరే వాళ్ళ డాడీకి కూడా నో చెప్పేసిందని మళ్ళీ ఒకసారి మాట్లాడాలి అని చెప్పి ఫేస్బుక్ లో మెసేజెస్ పెడుతుంటే నేను రెస్పాండ్ అవ్వలేదు. ఇంకైన నువ్వు కానీ నేను మాట్లాడేది వినకపోతే గనక అంటే నేను నిన్ను ఒక్క 5 minutes కలవాలనుకుంటున్నాను, నువ్వు ఒక్క 5 minutes వచ్చి నేను చెప్పింది విని వెళ్ళిపో, అలా చేయకపోతే నేను చచ్చిపోతాను అన్నారు. సూసైడ్ చేసుకుని నీ పేరు రాసి చచ్చిపోతాను అన్నారు. నాకు భయం వేసింది. ఏంట్రా నా పేరు రాసి చచ్చిపోతే నన్ను జైల్లో వేస్తారేమో, ఎందుకు వచ్చింది 5 minutes కదా, అయితే నేను ఫోన్లో మాట్లాడతాను నీతో అని చెప్పాను. లేదు ఫోన్ కాదు డైరెక్ట్గా మాట్లాడాలి అన్నారు. అయితే నేను సోమవారం శివాలయానికి వెళ్ళేదాన్ని. ఈయన కలుద్దాము అంటే నేను ఎప్పుడు వెళ్ళే శివాలయానికే రా అంటే నేనేమనుకున్నానంటే నా సెక్యూరిటీ నేను చూసుకుందాము, గుడిలో అయితే అందరూ ఉంటారు కదా నా పక్కన. సో అంటే నేను తినని బిలీవ్ చేయలేకపోయాను. తిను ఫస్ట్ నాతో రిలేషన్ ఉందని చెప్పి మాట్లాడి ఇదంతా తను నాకు వేరేగా అనిపించాడు అనమాట. అక్కడికి వచ్చి కూడా చాలా బతిమాలాడు. వచ్చినప్పుడు నేను ముందు రోజు నైట్ కూడా తినతో ఫేస్బుక్లో ఒకటే చెప్పాను మెసేజ్లోని, ప్రతివాడు లవ్ చేస్తున్నానని వెంట పడతాడు, హెరాస్ చేస్తాడు, వన్స్ రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఒకసారి రిలేషన్కి వెళ్తే లైఫ్ లాంగ్ అందులోనే ఉండాలనుకునే టైపు, సో నీకు నాకు సెట్ కాదు, నువ్వు లవ్ చేసి ఆ ట్రస్ట్ మీకు శ్రీనివాస్ మీద ఎందుకు రాలేదు అంటే ముందు జరిగిన ఇష్యూ వలన నాకు భయం ఉండేది, బాయ్స్ అందరి మీద భయం ఉండేది. అందువల్లనే మా పేరెంట్స్ ఆ ఇష్యూ జరిగిన వెంటనే కూడా తినకి మ్యారేజ్ చేస్తే బాగుంటది అనుకున్నారు, కానీ నాకు భయం వేసి మ్యారేజ్కి నేను ఒప్పుకోలేదు. మా డాడీ వాళ్ళు నేను మ్యాచెస్ చూస్తాము, ఇంకా మ్యారేజ్ అయిపోతే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారు కదా అని. అప్పుడు కొంచెం బాగా ఉండడంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఈయన్ని కూడా నేను అలాగే అందుకే నమ్మలేదు. ఈయన మాత్రం ఫస్ట్ నుంచి ఎలా అయినా తినతోనే ఉండాలి లైఫ్ లాంగ్ అని డిసైడ్ అయ్యి ఉన్నారనమాట. నేను ప్రతి వాళ్ళు చెప్పినట్టే నువ్వు చెప్పావు, పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందు రారు ఈ టైప్లో తినతో అనేసరికి తిను దాన్ని నమ్మించడం కోసం అని చెప్పి తాళి పట్టుకుని వచ్చారనమాట. ఎక్కడికి? గుడికి. నేను వెళ్ళిన గుడికి తన చేతులతో పసుపు కొమ్ము కట్టి గుడికి తీసుకొని వచ్చారు. నాతో 5 నిమిషాలు అన్నారు. నేను 5 నిమిషాల టైమే అని చెప్పాను. మాట్లాడాను, బతిమాలారు.
లేదు లేదు నేను బాగా చూసుకుంటాను, నేను అందరిలా కాదు, నిజంగా నిన్ను నమ్మించాలి అని ఎంత దూరం నేను నీ కోసం వచ్చి మాట్లాడుతున్నాను, నేను నీతో ఎలా అయినా మాట్లాడాలి అని చెప్పి ఈ బ్రదర్ అని కానీ ఏమన్నా నేను ఏం అనలేదు, లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను, ఇప్పటికీ నేను 1.5 year నుండి నీతోనే ఇలాగా నీ లవ్లో ఉన్నాను, నీకు తెలియకుండానే ఎలా అయినా యాక్సెప్ట్ చెయ్యి అది అని అన్నారనమాట. ఓకే. ఈయన ఇంత చెప్పినా నేను నమ్మట్లేదు, నీ మీద నాకు నమ్మకం కలగట్లేదు, మామూలుగా ఒక అబ్బాయిలాగా అయితే నువ్వు మంచివాడివని నాకు అర్థమైంది కానీ నేను రిలేషన్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, సో వదిలేసే అని చెప్పి నేను వెళ్ళాను, నువ్వు నమ్మడానికి ఏం చేయను నేను అన్నారు. అయినా సరే నేను ఏం మాట్లాడలేదు. అప్పుడు కూడా సేమ్ డైలాగ్ అన్నాను, ఇలా రిలేషన్లోకి వచ్చాక వెళ్ళిపోతే మళ్ళీ నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది అనేసి. అంటే ఇంకా ఎందుకు ఆ భయం? ఆల్రెడీ మీ ఇంట్లో మాట్లాడారు కదా పెళ్లి చేసుకుంటారు, మాట్లాడారు, కానీ నేను ఏంటంటే అప్పుడు బాయ్స్ మీదే నమ్మకం లేదు నాకు. పైగా రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున్న ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యాక కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే నేను ఈ టైప్లోనే ఉండిపోయింది. బాయ్స్ అంతా ఒకే టైప్లో ఉంటారేమో అన్న భయంలోనే ఉన్నాను. అంటే మా డాడీని మా తాతయ్యని నమ్మినట్టు బయట అబ్బాయిలు నమ్మేదాన్ని కాదు, ఎవరైనా సరే ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేదాన్ని కాదు. అసలు స్కూలింగ్ నుంచి కాలేజ్ వరకు ఏ అబ్బాయితోని మాట్లాడలేదు, వాళ్ళు మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చేదాన్ని కాదు. అలా వాళ్ళ మీద ఇంకా ఎవరిని నమ్మడం మానేసా. అదే టైంలో ఈయన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటే తాళి కట్టారనమాట. ఇంకా బతిమాలితే పని అవ్వదు అని, జరిగేలా ఉంది. బతిమాలితే పని అవ్వదని తాళి కట్టేశారు. తాళి కట్టిన తర్వాత కూడా పంతులు గారు వచ్చి తిడుతుంటే ఆశీర్వాదం తీసుకోవడానికి నన్ను ఇలా కిందికి తోశారు. అయిపోయిన తర్వాత నేను అలా షాక్లో ఉన్నాను. తర్వాత నేను ఇంతకంటే ఎలా ప్రూవ్ చేసుకోను, మీ డాడీని అడిగాను, కాదు అన్నావు, నేను మిగిలిన అబ్బాయిలా కాదు, నువ్వు ఏం చెప్తే లైఫ్ లాంగ్ నేను అదే చేస్తాను, నీకు ఇప్పటికీ కూడా నా మీద నమ్మకం లేదు, ఇప్పటికీ నేను యాక్సెప్ట్ చెయ్యలేను అంటే నేను కట్టిన తాడిని తీసి ఇచ్చేసేయి, నేను లైఫ్లో నేను డిస్టర్బ్ చేయను, వెళ్ళిపోతాను, నీకు నమ్మకం ఉంది కలిగింది ఇప్పటికైనా అంటే నేను రేపు ఈ వీక్లో మా పేరెంట్స్ని తీసుకుని వచ్చి మాట్లాడుకుంటాను, అందరి ముందు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, నేను సీరియస్గానే ఉన్నాను దీని మీద అని చెప్పారు. సో అప్పుడు మీకు ఒక నమ్మకం వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడడానికి వెళ్ళిన విషయం ఇంట్లో చెప్పలేదు. అంటే ప్రతి విషయాన్ని నేను పేరెంట్స్ దగ్గర హైడ్ చేస్తూ ఉంటాను. స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏదైనా ఉంటే తమ్ముడికే చెప్తా ఉంటాను. ఏదైనా బయట ఇష్యూ పెద్దది అయ్యింది అంటే తప్ప నేను పేరెంట్స్ దగ్గర చెప్పను. ఏదైనా నేను హ్యాండిల్ చేయలేనప్పుడు తమ్ముడు హెల్ప్ తీసుకునేదాన్ని. సో ఇది కూడా ఏంటంటే నా పేరెంట్స్ చెప్పకూడదు, చెప్తే ఇంట్లో నన్ను కూడా కొడతారు, ఈ టైప్ లో అనుకునేదాన్ని. దాని వల్ల ఆయనకి ఇచ్చేసాను. లేదు, తీసి ఇచ్చేసాను సిస్టర్. ఎందుకంటే నేను అందరిలోని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని ఒప్పించి నేను గ్రాండ్ గా చేసుకుంటాను చెప్పి నేను నాకు ఇచ్చాను చెప్పి తీసుకొస్తాను. అలానే చెప్పారు, నేను లైఫ్ లో నేను వదిలే ప్రసక్తి లేదు అనేసి చెప్పారు. సరే అని ఆయన కట్టిన తాడు ఆయనకి ఇచ్చామంటే నేను ఇచ్చేసాను. అది 1 week లోనే ఈయన వాళ్ళ పేరెంట్స్ అందరినీ ఒప్పించుకుని తీసుకుని వచ్చారనమాట. పెళ్లి చూపులకి వచ్చారు. అంటే వీళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. అడిగితే తిను ఒక్కడే అడిగాడు. అయితే తర్వాత వాళ్ళ ఇంట్లో నేను అడిగానమ్మా ఓకే అన్న, మా నాన్నకి మళ్ళీ చేసి అడిగాడు. ఈసారి నేను ఓకే అని చెప్పాను. డాడీ కూడా ఏంటి తిను ఇలా ఉంది అనుకున్నారు. సర్లే ఏదో ఒకటి మ్యారేజ్ ఒప్పుకుంది, ఎదురింట్లోనే కదా దగ్గరగా ఉంటుంది, అబ్బాయి కూడా నెమ్మదిగా ఉన్నాడు అని ఇంటికి రమ్మన్నారు. మాట్లాడుకున్నారు, అందరికి ఓకే అయ్యింది. ఇంకా 1 week తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నారు. అక్కడ మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఈయన ఇష్టపడ్డారు అనేసి ఆల్రెడీ వీళ్ళ పేరెంట్స్ తెలుసు, మా పేరెంట్స్ తెలుసు, మా రిలేటివ్స్ కూడా చెప్పారు ఈయన. అయితే ఈ మామూలుగా నాతో ముందు నేను మాట్లాడిన విషయం అది వీళ్ళ పేరెంట్స్ తెలీదు. అప్పుడు తెలిసింది మీ పాస్ట్ మీ హస్బెండ్ కి తెలుసు. అయితే ఈయనతో నేను ముందు మాట్లాడాను అన్న విషయము ఎలానో తెలిసింది. నా పాస్ట్ గురించి కూడా ఈయన ఇంట్లో చెప్పారు, కానీ ఏంటంటే ఫస్ట్ అంత కేర్ చేయలేదు. తర్వాత ఎందుకో మరి తను నాకు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోలేదన్నమాట అమ్మాయిలు. ఇప్పుడు వచ్చిన కోడలు అందరూ చదువుకున్న వాళ్ళే వచ్చారు, పిల్లలు చదువుకోలేదు.
అక్క ఉందండి. అక్క మీరిద్దరు అంతే, మేమిద్దరమే. అయితే డిగ్రీ చదివింది, జాబ్ చేస్తుంది, చూడ్డానికి కోపంగా ఉండే అమ్మాయిలాగా అనిపిస్తుంది, రేపు పొద్దున మమ్మల్ని చూడదు, పైగా ముందు ఇలాగేదో కేసు అంటుంది, తన మిస్టేక్ లేకుండా అసలు పోలీస్ స్టేషన్ వరకు తను ఎందుకు వెళ్తుంది, అమ్మాయిలు బయట ఉండే దాన్ని బట్టే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే తన డ్రెస్సింగ్ సెన్స్ బాగోలేదు కనుకనే తనకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, తను అందరితోని మాట్లాడే అమ్మాయి అయి ఉంటుంది, అందుకే అలా ఫేస్ చేసింది అలా అని చెప్పి వీళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పారనమాట. క్యాన్సిల్ చేసేస్తాము మేము, పైగా తను కూడా నీతో మాట్లాడింది అని తెలిసింది కదా, సో అంటే తను ఇదంతా లైక్ ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుందేమో అన్నట్టు వాళ్ళు అనుకున్నారనమాట. సో ఏంటంటే ప్లాన్ ఏంటి అంటే అది కూడా పెద్ద ఏం కాదు సిస్టర్. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి ఒక ఇల్లు ఉందన్నమాట, 75 గజాలు అంటే సెంటున్నర స్థలం, అందులో ఇల్లు. సో ఈ అమ్మాయి ఏంటి అంటే మనీ కోసం ఇలాగా నీతో మంచిగా ప్రవర్తిస్తుందేమో, రేపు పొద్దున్న మ్యారేజ్ చేసుకుని డైవర్స్ తీసుకుని ఇంటిలో సగం పట్టుకొని పోతుంది, ఇలాగే ఉంటున్నారు బయట అమ్మాయిలు. తన అంటే ఇప్పుడు మనం ఎవరిని కూడా డ్రెస్సింగ్ని బట్టి జడ్జ్ చేయకూడదు, కానీ వాళ్ళు నన్ను డ్రెస్సింగ్ సెన్స్ చూసి జడ్జ్ చేశారు. మంచిగా చుడిదార్లే వేసుకుంటారు ఇప్పుడు సిస్టర్, అప్పుడు వేరేగా ఉండేది. అప్పుడు ఏంటంటే అంటే అప్పుడు కూడా నేను మంచిగానే డ్రెస్సింగ్ వేసుకున్నాను, అంటే ఫుల్ బాడీ కవర్ చేస్తూ, కాకపోతే టీ షర్ట్స్, జీన్స్, మిడ్డీస్ స్కిన్ షో చేయకుండానే ఫుల్ గా డ్రెస్సింగ్ ఉండేది, నైట్ డ్రెస్సెస్ అని ఇలా వేసుకునేదాన్ని. సో నన్ను చూసి చదువుకున్న అమ్మాయి మినిమం అలా ఉంటుంది. అప్పుడు కూడా నేను ఇలాగా మేకప్ అప్పుడు కూడా నేను వేసుకునేదాన్ని. సో ఏంటంటే వీళ్ళ ఇంట్లో మేకప్ అవన్నీ వేసుకున్నది అంటే కొంచెం అమ్మాయిలంతా కూడా వాళ్ళు బయటికి వెళ్ళాక నన్ను జడ్జ్ చేశారు. దానివల్ల రిజెక్ట్ చేసేసరికి నేను అప్పుడు వెళ్ళి వీళ్ళ అక్కతో చెప్పాను, మా డాడీకి వచ్చి చెప్పారు క్యాన్సిల్ ఇలా అంటే. నేను మా డాడీని ఒకసారి కిందే ఉన్నారు వీళ్ళు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, వీళ్ళ సిస్టర్కే వచ్చి చెప్పాను నేను ఫస్ట్, మాకు ఇలా ఆల్రెడీ పెళ్ళి అయ్యింది కనుకనే నేను మీ తమ్ముడిని యాక్సెప్ట్ చేశాను, ఇన్నాళ్ళు రిజెక్ట్ చేసి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ అదే, నాకు ఇప్పుడు మీ తమ్ముడు కావాలి అనుకుంటున్నాను, మీరు వద్దని ఎలా చెప్తారో, ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఈ విషయం ఎవరికైనా చెప్పచ్చు, మీరైతే మా ఏజ్కి దగ్గరగా ఉంటారు కదా, సో అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నాను, కొంచెం ఏదో ఒకటి చేయండి అని నేను బతిమాలే వెర్షన్లోనే చెప్పాను. కానీ వీళ్ళ అక్క ఏం చేశారంటే ఊరంతా చెప్పేశారు, అందరికీ చెప్పేశారు. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ మా ఇంట్లో అయితే మా అమ్మ నన్ను కొట్టింది, తమ్ముడు ఒకటి కొట్టాడు అంతే, నన్ను లోపల పెట్టి ఉంచారు. తిని వాళ్ళ ఇంట్లో సమ్మన్ను కొట్టారు. కొట్టారు. ఎవరు కొట్టారు? మీ బావ కదా కొట్టారన్నా, డాడీ కొట్టారా మిమ్మల్ని? అంతే. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇంకా ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి మొత్తం కావాలని చేస్తుంది, అయితే బయట ఆల్రెడీ మేము అనుకున్న దానికి దగ్గరలోనే ఉంది, మాకు చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది కాబట్టి. అప్పుడు నా ఏజ్ 20 సిస్టర్. 20. మీ ఏజ్ ఎంత? నాది 27. ఓకే. అయితే ఈ మామూలుగా ఏంటంటే నన్ను ఇంకా మొత్తానికి తప్పుగా చూసే అమ్మాయిలని అనేసారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే గుడిలో మీటింగ్ పెట్టే వరకు వెళ్ళిపోయారు, అంటే మాకు పంచాయతీలాగా. అంటే మా ఇంట్లో తెలిసేసరికి నన్ను వద్దు ఇక్కడితో స్టాప్ చేసేయి, ఏదైనా పర్లేదు, నువ్వు మంచిగా మేము వేరే మ్యాచ్ చూసి చేస్తాము అని. అంటే ముందు జరిగిన దాని గురించి పట్టించుకోకు, అది అలా జరిగినా కానీ వాళ్ళని చూస్తే మాకు ఇవ్వాలనిపించట్లేదు, గొడవగా కనిపిస్తున్నారు కాబట్టి వద్దు అన్నారు. అంటే వీళ్ళు గొడవ కింద చేశారు. లేదు డాడీ నాకు తనే కావాలి అనేసరికి నాకైతే ఇష్టం లేదు, నీకు కావాలి అంటేనే చేస్తాను, నువ్వు వెళ్తే అక్కడ సఫర్ అవుతావు అన్నారు. నేను మాట వినలేదు, లేదు డాడీ కావాలి అన్నాను. ఇంట్లో అందరూ అడిగినా సరే లేదు నాకు అదే కావాలి అనేసరికి ఇంకా డాడీ వాళ్ళు సరే కావాలి మా అమ్మాయి ఇలా చేసుకుంటాను అంటే వీళ్ళు వద్దు అని ఇంకా గుడిలో పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెడితే ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, వారు నేను పుట్టిన పెరిగిన ఏరియాలో పెద్దలు కూడా వచ్చారు. అందరూ ఆ అమ్మాయి బిహేవియర్ మంచిదే, ముందు జరిగింది అంటే మీ ఇంట్లో అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరైనా ఏం చేస్తారు, డ్రెస్సింగ్ సెన్స్ గురించి కమెంట్ చేయకూడదు, మీరున్న లొకాలిటీలో వేసుకోవట్లేదేమో, చుట్టూ చాలా మంది ఉన్నారు, ఒక అమ్మాయిని అలా జడ్జ్ చేయడం తప్పు అసలు మీరు చేసేది, చదువుకుంది కాబట్టి తను ట్రెండీగా ఉంటుంది, దాంట్లో తన బిహేవియర్ని అలా చూపించడం అదంతా కరెక్ట్ కాదు, మా ఊరు అమ్మాయి కాబట్టి మేము ఇంత దూరం
వచ్చి చెప్తున్నాం. మిస్టేక్ చేసినట్టు ప్రూవ్ చేస్తే అప్పుడు మీరు ముందు కేసు పెట్టింది అంటున్నారు కదా, ఆ కేసులో ఏమని ఉందో ముందు అది చూసి అప్పుడు చెప్పండి. ఏ మిస్టేక్ లేకుండా అలా చేయకండి. ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి కావాలి అనుకుంటుంది కాబట్టి ఇంక ఇచ్చి చేయండి అన్నారు. అంటే నేను ఇంకా ఆ టైంలో ఏంటంటే నేను మ్యారేజ్కి రెస్పెక్ట్ ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే అప్పటి వరకు నాకు నమ్మకం లేదు. ఫస్ట్ తిని ఈ స్టెప్ తీసుకోవడంతో ఇంకా లైఫ్ లాంగ్ నాతో ఉంటాడు అని నేను నమ్మాను. ఇంకా ముందుకు నేను ప్రొసీడ్ అయ్యాక వెనక్కి రావాలనుకోలేదు. వీళ్ళ పేరెంట్స్ నా మీద చేసిన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అప్పుడు కూడా వద్దు 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 ఇలానే చెప్పారు. ఇప్పుడు మీరేం చెప్పలేదా మరి మీ ఫ్యామిలీకి? చెప్పాను, కాకపోతే ఇంకా వాళ్ళైతే వద్దనే చెప్పేవారు. ఇంకా తినతో మాట్లాడదని చెప్పి పక్కకు పిలిచి ఇద్దరు మాట్లాడుకున్నాను కాకేస్తే, అంటే ఇంకా ఊర్లో పెద్దలు మీరిద్దరూ ఒకసారి మాట్లాడుకోండి డెసిజన్ ఇద్దరు మీరే మాట్లాడుకొని ఏం డిసైడ్ అయ్యారు? తినప్పుడు మాట్లాడుతుండగానే స్లీపింగ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంది. అంటే ఏమని అన్నారంటే మామూలుగా మీరిద్దరు ఇప్పుడు మేజర్స్ కాబట్టి మీ డెసిషన్ ప్రకారం వెళ్తుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయింది అంటున్నారు, ఒక ఫోటో కూడా తీసుకున్నారు. సో ఒక ప్రూఫ్ కూడా ఉంది, ఆ మ్యారేజ్ వ్యాలిడిటీ అవుతుంది. మధ్యలోని అంటే ఆ గుడిలో జరిగిన పంతులు కూడా ఆ ఫోటోలో ఉన్నారనమాట. సో థర్డ్ వన్ కూడా ఉన్నారు, ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అవుద్ది. జరిగింది కూడా గుడిలో కాబట్టి వీళ్ళది వ్యాలిడ్ మ్యారేజే. వాళ్ళిద్దరు డెసిషన్ ప్రకారం వాళ్ళు విడిపోవాలా లేదా అన్నది వాళ్ళ ఇష్టం అన్నారు. ఈయన వచ్చి మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే, లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటే నువ్వు మా ఫ్యామిలీ నుంచి విడిపోవాలి, అండ్ అలానే మేము చచ్చిపోతాము నువ్వు చేసిన ఈ పనికి, మా పరువు అంతా పోయింది అని ఈ టైప్లో మాట్లాడారు. సో దాంతో ఏంటంటే ఈయన మామూలుగా చెప్పారు, అంటే కలిపి బతకలేనప్పుడు కలిసైనా చనిపోదాము అని. ఈయన ఏంటంటే ఆ మూమెంట్లో చెప్పేశారంట. నేను అప్పటికే ఈయనతో అంటే మీటింగ్ అన్నప్పుడే నాకు అదొక ఇష్యూలా అనిపించింది. అంటే లైక్ అందరి ముందు నేను చెడ్డదాన్ని అని. అంటే అది ఎంతవరకు వెళ్ళింది అంటే చాలా దూరం సిస్టర్, చెప్తే నమ్మరు. జడ్జ్ చేస్తారు చుట్టూ. జడ్జ్ ఏంటంటే దీనికి ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటివి చేసింది, ఇలా చాలా మందితో తిరిగింది, ఈ టైప్ లో జడ్జ్ చేసి. ఒక అమ్మాయి గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా అమ్మాయి లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తారు. బట్ బయటికి వచ్చేసరికి ఒక అమ్మాయి గురించి మాట్లాడడానికి ఎంత దూరం అన్నా వెళ్తారు. అలా ఉంటది మైండ్ సెట్. అవును సిస్టర్. పైగా వారు చదువుకోక కొంచెం అంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చదువుకోకుండా అదేలాగా ఉండడంతో కొంచెం వాళ్ళు అలా బిహేవ్ చేశారు. అది ఎడ్యుకేషన్ వైపు వెళ్తే ప్రతి వాళ్ళ మైండ్ సెట్ మారుతుందని నా ఫీలింగ్. పక్క వాళ్ళని జడ్జ్ చేసే ముందు ఆలోచిస్తారు అని. సో నన్ను చాలా రకాల అంటే ఈయనకి మందు పెట్టేసి మాయ చేశాను ఈ టైప్లో ఏవేవో అన్నారు. ఈయన అన్న మాటకి ఇంకా నాకు హార్ట్ బ్రేక్ అయింది. అప్పటికి నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే మామూలుగా కలిపి ఉండడానికి వాళ్ళందరూ ఒప్పుకుంటే మ్యారేజ్, లేదంటే కాదు అంటే నేను సూసైడ్ అటెంప్ట్ చేద్దామని ముందుగానే ఫిక్స్ అయిపోయి. పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, ఇంట్లో ఉంటాను కదా, ఇంట్లో హౌస్ అరెస్ట్ కదా, సో నా దగ్గర ఏమీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాట్లాడేటప్పుడు కూడా నా సైడ్ చూస్తూ మాట్లాడలేక గోడకి అటు సైడ్ తిరిగి మాట్లాడుతున్నారనమాట ఏడుస్తూని. సో నేనేం చేశానంటే ఈయన చూడలేని టైంలోనే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. ఇంచుమించుగా ఇలా వేసుకునేసరికి అది మింగేసాను, అయిపోయింది. నేను ఈయన వేసుకోవడం ఈయన అంతగా పట్టించుకోలేదంట. నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు రియాక్షన్ వచ్చింది. 10 వరకు నేను మింగేసాను పిల్స్. అవి ఓవర్ డోస్ అవ్వడంతో నాకు వామిటింగ్స్ అయిపోయి నేను ఆ పవర్ని కూడా తట్టుకోలేక అన్కాన్షియస్ అయిపోతే మా పేరెంట్స్కి డౌట్ వచ్చింది, తినేదో చేసింది అని. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తిన ఫ్రెండ్ని పంపించారు ఈయనని హౌస్ అరెస్ట్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ వస్తే తనకి అసలు ఎలా ఉంది ఏంటి అని అడిగితే తన కాన్షియస్లో కూడా లేదు, ఇంకా టైం అసలు వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఐసీయూలోనే ఉంది, తను సీరియస్గానే ఉందంట, వామిటింగ్స్ అయ్యి చేయిస్తున్నారు తనకి అని చెప్పేసరికి ఈయన ఇంట్లో లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయారు. నా వల్ల ఒక అమ్మాయి సఫర్ అయ్యింది, నేను నిజంగా ఇష్టపడ్డాను, మేము కలిపి బతకడం మీ ఎవరికి ఇష్టం లేదు కాబట్టి నేను చనిపోవడానికి వెళ్తున్నాను, ఆ అమ్మాయి బతికినా బ్రతకకపోయినా నాకు ఇప్పుడు నా లైఫ్ మీద నాకు విరక్తి కలిగేసింది
ఇప్పుడు నా చావుకి ఎవరు బాధ్యత కాదు, ఆ అమ్మాయి అసలు కాదు, నేను లవ్ చేసినందుకు చాలా సఫర్ అయింది అని చెప్పి లెటర్ రాసి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు దారిలో వీళ్ళ బావ చూసారంట. అయితే ఇంటికి వచ్చిన తర్వాత లెటర్ కూడా దొరికింది వీళ్ళ పేరెంట్స్ కి. వీళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఈయన వెళ్ళేటప్పుడు చూసారు కదా, పలానా ప్లేస్ లో ఉన్నాడు అనుకుని గెస్ట్ చేసి వచ్చేసారు. తిని పట్టుకున్నారు, ఇంటికి తీసుకొచ్చారు. నేను అదే టైంకి కాన్షియస్ లోకి వచ్చాను. 1 డే నైట్ అంతా, అంటే మార్నింగ్ టు ఈ ఒక 24 hours పట్టింది కాన్షియస్ రావడానికి. వచ్చిన తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నేను కానిస్టేబుల్కి. నాకు ఇలా మ్యారేజ్ ఒప్పుకోవట్లేదు వారి ఇంట్లోని, వారి వల్లనే నేను ఇలా కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? అంటే సూసైడ్ అటెంప్ట్ కదా అందుకని చెప్పి వచ్చారు. హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు రూల్స్ ఉంటాయి అనేసి. సో ఆయన వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఇష్యూ వలన అని తెలిసిన తర్వాత, అయితే అబ్బాయిది తన మిస్టేక్ ఏం లేదు, తన ఏం నేను చెప్పలేదు, ఎవరెవరు ఇందులో నాకు అనిపించారు వాళ్ళవే నేను చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీలో 4 members. తిను ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసేసరికి వీళ్ళ చిన్నాన్న గారు వచ్చారనమాట. ఆయన లాయరు. ఆయన వచ్చి చెప్పారు, వాళ్ళిద్దరికి ఇష్టం అన్నప్పుడు మధ్యలో మీరు ఎందుకు వెళ్తారు, వాళ్ళది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ఈ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళాడు, వాళ్ళిద్దరికి అంత ఇష్టం ఉన్నప్పుడు కలిపి మ్యారేజ్ చేసేయండి, ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యూచర్ లో వాళ్ళు చూసుకుంటారు, ఎవరిని అలాగా డిసైడ్ చేయకూడదు మీరు. తన సైడ్ ప్రొఫైల్ నేను చూశాను, మిస్టేక్ లేదు, మిస్టేక్ ఉంటే నేను ఈ మ్యారేజ్ బ్రేక్ చేయడానికి నేను చూద్దును, ముందు పెట్టిన కేస్ డీటెయిల్స్ అవి తెలుస్తాయి కదా సిస్టర్, ఇప్పుడు లాయర్ అంటే కనుక్కోవడం ఈజీ కదా. సో చూశాను, మిస్టేక్స్ ఏం లేవు, చెయ్యండి అన్నారు. అప్పటికి ఇష్టం లేదు. ఈయన అప్పుడు కూడా టైం తీసుకున్నారు, 8 months టైం తీసుకుని మ్యారేజ్ పెట్టారు. అంటే ఫస్ట్ మ్యారేజ్ అయినా 8 months కి, సెకండ్ మ్యారేజ్ అందరినీ ఒప్పించుకుని ఫైనలీ సెకండ్ మ్యారేజ్ పెట్టారు. మధ్యలో నిశ్చితార్థం చేశారు. అంటే వెంటనే నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన సెకండ్ డేనే నిశ్చితార్థం పెట్టారు. ఈయన తర్వాత టైం తీసుకుని మ్యారేజ్ పెట్టారు, అందరూ సెట్ అవుతారని. కానీ అప్పుడు కూడా సెట్ కాలేదు. మ్యారేజ్ వద్దు మరి మ్యారేజ్ కి వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. అది కూడా ఈయన గురించి వచ్చారు తప్ప వేరే ఏం కాదు. రిలేటివ్స్ అందరూ అలా లేరు, కొంచెం మంది అలా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలోని. సో ఏంటంటే వచ్చిన తర్వాత మంచిగా మ్యారేజ్ జరిగింది. వాళ్ళతో కలిపి ఉండడం కానీ, వాళ్ళతో కనెక్షన్స్ కానీ వాళ్ళు వద్దు అనుకున్నారు. మేము సపరేట్గా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత 1 monthకి ఈయనకి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం ఫస్ట్ టైం నేను చూసాను అనమాట. అప్పుడు ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు సిమ్టమ్స్ ఎలా తెలిసాయి? అంటే మేము టెంపుల్కి వెళ్ళాము సిస్టర్. ఓకే, పెళ్ళైన ఎన్ని ఇయర్స్ కి తెలిసింది ఇట్లా హెల్త్ ప్రాబ్లం రావడం? 3 years కి. అంతకు ముందు ఈయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి, కానీ క్యాన్సర్ అని తెలియదు. క్యాన్సర్ అని తెలిసినప్పటికీ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాలు ఒకటి నడలేకపోయేవాడిని ఎక్కువ. ఓకే, కాలు ఒకటి అంటే లైక్ అంటే నీ పెయినా లేకపోతే మక్కి నుంచి మోకాల వరకు జాయింట్ పెయిన్? అయితే దానికి చూపించుకున్నారు, కీళ్ళవాతం అని చెప్పారు. అప్పుడు కాదు, మన మ్యారేజ్ అయ్యాక చెప్పారు కీళ్ళవాతం అని. ముందు చూపించుకున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. చూపించుకున్నప్పుడు ఏం చెప్పారు? అది ఎముకలు పట్టడం, అది ఏం ప్రాబ్లం లేదని చెప్పి, వీక్నెస్ అని చెప్పి ఎక్స్రేలు అన్ని తీసిన నార్మల్ అని వచ్చి అన్ని. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము గుడికి వెళ్తే గుడిలో తొక్కిసలు అట్లాగే జరిగింది సిస్టర్. కార్తీక మాసము మేము వెళ్ళింది కూడా ద్రాక్షారామం టెంపుల్, ఏకాదశి. సో ఆ రోజు చాలా క్రౌడ్ ఉండడంతో తొక్కిసలు అట్లా జరిగితే నన్ను బయటికి గ్రూప్లో నుండి బయటికి పంపించేశారు. అంటే ఆ కింద నుంచి ఎలాగో పంపించారు. ఈయన తొక్కిసలాటలో ఉండిపోయి కింద పడిపోవడంతో కాలు తొక్కేశారు. అప్పుడు ఈయన కాలంతా స్వెల్లింగ్ వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. కాళ్ళు స్వెల్లింగ్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ఈ ప్లేస్ కింద పాదం వరకు, ఇక్కడ నుంచి ఈ జాయింట్ దగ్గర నుంచి కింద పాదం వరకు వచ్చేస్తే మేము హాస్పిటల్కి అది వెళ్తే వారు ఏం లేదు, కొంచెం బెనికింది, తగ్గిపోతుంది అన్నారు. 10 daysలో తగ్గిపోద్ది అన్నారు. 20 days అయినా తగ్గలేదు. ఇంకా నేనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకువెళ్తే వారు కాళ్ళు వాపు వచ్చినప్పుడు ఎక్కడ చూపించారు? ఏ డాక్టర్ దగ్గర చూపించారు? మామూలుగా కాకినాడలోనే సంథింగ్ హాస్పిటల్ పేరు నాకు గుర్తులేదు. క్లినిక్ టైపా లేకపోతే MBBS డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. హాస్పిటల్ పేరు అంతగా గుర్తులేదు, కానీ భానుగుడిలోని జాయింట్ కి చూసే ఆయన అనమాట. సో ఆయన ప్రాబ్లం లేదన్నా కానీ ఇది 20 days అయినా తగ్గలేదు. సో వేరే హాస్పిటల్కి వెళ్దామని అప్పుడు మేము కాకినాడ, అప్పుడు
హోప్ హాస్పిటల్ కింద ఉండేది కాకినాడలోని. ఇప్పుడు మెడికోవర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఆ హాస్పిటల్ని. హోప్గా ఉన్నప్పుడు వేరే వారు అనమాట అందులో చూసేవారు. అక్కడికి తీసుకెళ్ళాను, ఆ పెద్ద హాస్పిటల్ కదా అని. అక్కడికి తీసుకెళ్తే ఈయనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ముదిరిపోయింది, అందుకే స్వెల్లింగ్ తగ్గట్లేదు, కిడ్నీ ఇన్ఫెక్షన్ చేశారు. కొంచెం 3 months ట్రీట్మెంట్ ఉంటుంది తనకి, తగ్గుద్ది అని అప్పుడే చెప్పారు. అప్పుడు ఇంకా 3 monthsలో రికవరీ అయ్యి మళ్ళీ నడవటం స్టార్ట్ చేశారు. బాగానే ఉన్నారు. కానీ ఎవ్రీ ఇయర్ మళ్ళీ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి, అంటే 2017లో మా మ్యారేజ్ October 6th జరిగితే ఈయనకి November 6th ఇలాగా కాలు ప్రాబ్లం అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వచ్చేసరికి లేదు సిస్టర్, 2018లో మళ్ళీ ఈయన కాలు ప్రాబ్లం వచ్చింది. ఎన్ని ఇయర్స్ కి ప్రాబ్లం స్టార్ట్ అయింది? మ్యారేజ్ అయినా ఫస్ట్ మంత్లో స్టార్ట్ అయింది, 3 monthsలో రికవరీ అయింది. మళ్ళీ 2018 సెప్టెంబర్కి వచ్చేసరికి మళ్ళీ కాలు వాపులు వచ్చినాయి సిస్టర్. లాస్ట్ టైం అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు, ఈసారి ఏంటి అనేసి మళ్ళీ మేము వెళ్ళాము హాస్పిటల్కి. ఈసారి కీళ్ళ వాతం అని చెప్పారు, అంటే జాయింట్స్ అన్ని పట్టేస్తూ ఉంటాయి వింటర్ సీజన్ వచ్చేసరికి అని. సో దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం సిస్టర్. 2018తో కంప్లీట్ అయింది. మళ్ళీ ఈయన జాన్యువరి వచ్చేసరికి నార్మల్గా రికవరీ అయిపోయారు. వింటర్ సీజన్స్లోనే ఇలా కాళ్ళు పడతాయి, కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మెడికేషన్ యూజ్ చేయాలన్నారు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్. ఇంకా 2019 వచ్చేసరికి ఈసారి కాలు వాపులు ఏమీ రాలేదు. బ్లడ్లో మోషన్లో డ్రాప్ బ్లడ్ పడేది. దాంతో మళ్ళీ మేము వెళ్ళాము హాస్పిటల్కి. ఈసారి హాస్పిటల్ని కూడా చేంజ్ చేసాము. మామూలుగాని ఏంటి మా ఇంటి దగ్గరలోనే శ్రీనివాస్ హాస్పిటల్ అని ఉంటే, అంటే కొంచెం చిన్నదే హాస్పిటల్, వెళ్ళాము. క్లినిక్ టైప్లో పెట్టుకున్నారు ఆయన, వేరే చోట్ల డాక్టర్గా చేస్తూ. ఆయన దగ్గర వెళ్తే ఆయనకి మొలకలు అని చెప్పారు, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్. ఎస్ అవును సిస్టర్, అలాగా స్టార్ట్ అయ్యింది, అందుకే బ్లడ్ పడింది. ఇప్పుడు మీకు పెళ్ళైన తర్వాత ఇద్దరు జాబ్ చేయడం స్టార్ట్ చేశారా, లేకపోతే మీకు ఇన్కమ్ ఎలా మరి? ఫస్ట్ నుండి ఈయన జాబ్ ఏం కాదు. స్టార్టింగ్లో అయితే జేఎన్టీయూలోని పేపర్ సెక్షన్లో పేపర్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారంట, అంటే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్ పేపర్స్ని సెట్ పెడతాం. డిగ్రీ బీకామ్ చేశారు. ఓకే. సో సెట్స్లా పెట్టేవారు, అది చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత సమ్ ఇష్యూస్ వలన జాబ్ అనేది మ్యారేజ్కి ముందరే పోయింది. ఈయన సరిగ్గా వెళ్ళకపోవడం, గొడవలు జరగడంతో జాబ్ అయితే పోయింది. ఈయనకి పెళ్లికి ముందు నుంచే ఉందా జాబ్? పెళ్లికి ముందర ఉండేది సిస్టర్, ఈయన గొడవల్లో మానేయడంతో మా మ్యారేజ్ కి ముందరే పోయింది. మా మ్యారేజ్ కి ఇంకా 4 months ఉండగానే ఈయన సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అదిని ఇంకొకటి చిన్న ఇష్యూ కూడా జరిగింది. ఏదో పేపర్ లీకేజ్ లా వస్తే మొత్తం సెక్షన్ అంతా కూడా వాళ్ళు ఆపేశారనమాట. అయితే ఈయన కూడా అలా ఆపేశారు ఆ ఇష్యూస్ వలన. తర్వాత ఇంకా ఈయన తాపీ మేస్త్రి కింద వెళ్ళారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఈయన కాల్ అది సెట్ అయిన తర్వాత, కానీ మంచిగా ఇన్కమ్ వస్తుంది సిస్టర్ తాపీ మేస్త్రి కింద అయితే. మామూలుగా మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్తే, ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు చేస్తే 950 rupees వస్తాయి. ఇప్పుడు వెళ్తున్నారా మరి? ఇప్పుడు జస్ట్ అప్పుడప్పుడు అప్పుడు ఈయన ఏంటంటే, ఇంకా మా మ్యారేజ్ అయ్యి ఈయన కాలు సెట్ అయ్యేసరికి అప్పటి వరకు మాకేంటంటే డాడీ ఇచ్చిన కట్నం డబ్బుల్లోని మేము కొంచెం ఖర్చు పెట్టుకుని అలా చేసాము. ఇంటిని మేము ఎవరిని హెల్ప్ తీసుకోలేదు. వీళ్ళ పేరెంట్స్ రమ్మంటే తిరిగి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాం మేము. నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా తిని బాగానే చూస్తున్నారు కదా అనుకున్నాము. ఇంకా సర్లే, ఇంకా ఈయన పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాక అప్పట్లో ఈయనకి డేకి 1000 చెప్పున వచ్చినట్టు వచ్చేది. ఇంకా మనీ మేము ఉన్నది ఇద్దరము, మాకు అంతగా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనుక్కునే అంత లేదు. మా పేరెంట్స్ ఇచ్చిన గోల్డ్ ఉంది, వస్తువులు కూడా వాళ్ళే ఇచ్చేసారు చాలా వరకు, కొత్తవి కొనాల్సిన పని కూడా లేదు ఇద్దరికి అని చెప్పి ఆ మనీని మేము దాచి వీళ్ళ పేరెంట్స్ ఇల్లు ఇంకా మీకే ఇస్తాము అన్నారని ఇంటి మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. ఈయన హెల్త్ అనేది మధ్యలో అప్సెట్ అయినప్పుడు ఆ 3 months కూడా ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోయాం తప్ప ఈయనైతే పనికి
బాగా వెళ్ళేవారు. ప్రతి వస్తువు లవ్లీ పుట్టి టైంకి అంతా కొనేసారు అన్ని అనమాట. కొనేసుకున్నారు. అన్ని కొనేసారు. అంటే చిన్న కుక్కర్ దగ్గర నుంచి, అంటే అమ్మ వాళ్ళు పెట్టినవి కాకుండా ఈయన ఏమైనా వస్తువులు కొనాలన్నప్పుడు చిన్న ఇంట్లో కుక్కర్ నుంచి కావాల్సినవన్నీ. ఏసీ వరకు మొత్తం అన్ని లవ్లీ పుట్టింది అనేసరికల్లా అన్ని పెట్టేశారనమాట ఇంట్లోని. ఓకే, ఓకే. ఆ తర్వాత ఇంకా మామూలుగా ఉన్న ఈ టైంలోనే ఈయనకి ఇలా బ్లడ్ అది పడుతూ ఉంది. ఆ టైంలోనే ఈయనకి అది పైల్స్ అని చెప్పారు. Piles అని చెప్పారు. కన్ను కొంచెం కనిపించడం మానేసింది. ఏ కన్ను? లెఫ్ట్ సైడ్ కొండ. లెఫ్ట్ సైడ్ కన్ను. ఇప్పుడు కనిపిస్తుందా బానే? అప్పుడు అసలు బ్లర్ అయిపోయి అసలు ఏం కనిపించదు కదా అసలు ఓకే, ఎదురా ఓకే. కట్టాను. ఇప్పుడు మంచిగా కనిపిస్తుందా? ఇప్పుడు సైట్ రావడం అంటే తీసేస్తే బ్లర్ బ్లర్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇది లెఫ్ట్. ఇది పర్లేదు, ఇది కొంచెం బాగానే పర్లేదు. ఓకే. మీకు ముందు నుంచే ఉందా సైట్? ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక వచ్చిందా? క్యాన్సర్ వచ్చాక క్యాన్సర్ వచ్చాక సైట్ సైట్ వచ్చింది. ఈ మెడిసిన్ వాడడం కూడా ఆ, ఈ కళ్ళు బాగా కనబడమన్నారు డాక్టర్ గారు కూడా. అచ్చా, నేను డైలీ ఓకే. వేసిన అంటే వాడిన మందులకి అది సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. సైడ్ అంటే మనకి క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎలా అంటే ఫస్ట్ ఆర్గన్స్ మీద, వేరే ఆర్గన్స్ మీద చూపిస్తారు సిస్టర్. చూపిస్తుంది. ఆ టైంలో మేము కిడ్నీ ఇన్ఫెక్షన్ అని ట్రీట్మెంట్ తీసుకున్నాం. సెకండ్ టైము మజిల్స్ అంటే మీద. తొందరగా బయట పడలేదు ఇది క్యాన్సర్ అంటే మనకి ఆ టైప్ లో చెప్పదు, వేరే టైప్ లో ఇండికేషన్ ఇస్తూనే ఉంటుంది. కానీ మాకేంటంటే ప్రతిసారి పలానాది అని వెళ్తే సొల్యూషన్ దొరికేసింది. ఫస్ట్ టైం ఏమో కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు, సెకండ్ టైం మజిల్ పెయిన్స్ అని ఇలా చెప్పారు, థర్డ్ టైం వచ్చేసరికి ఈ పైల్స్ అని చెప్పారు, మోషన్ పైల్స్ బ్లడ్ అన్నారు కానీ అన్నారు. లేవు, అంటే మోషన్ లో బ్లడ్ పడుతుందని చెప్పి ట్రీట్ చేశారు. ఇంకా స్టార్ట్ అయినాయి అలా అని. ఇంక ఈ కంటికి ఇలా వచ్చేసరికి ఈ ఇంజెక్షన్ ఏదో చెయ్యాలి అన్నారు. అప్పుడే ఫస్ట్ టైం ఈయనకి ఏదో పెన్సిలిన్ ఇంజెక్షన్ లాంటిది చేశారు సిస్టర్ ఇక్కడ. అది ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, హెచ్ఐవి ఉన్నా, లేదంటే టీవీ ఉన్నా, ఈ ఫోర్ వాటిలో ఏది ఉన్నా అది ఉబ్బుతుందంట. ఆయనకి ఉబ్బింది. ఎయిడ్స్, హెచ్ఐవి, ఈ టీవీ, ఈ 3 నెగిటివ్. నేను క్యాన్సర్ కూడా చేయమని అడిగితే యంగ్ వన్ చూడ్డానికి బాగున్నాడు, ఆయన క్యాన్సర్ ఇక్కడ చేయరు, అవసరం లేదు, బాగానే ఉన్నాడు కదా అని వాళ్ళు లైట్ తీసుకున్నారు. కంటికి ఇంజెక్షన్ చేశాక మళ్ళీ కనిపించడం స్టార్ట్ అయింది, కానీ సైట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కంటికి ఇంజెక్షన్ అంటే ఇక్కడ ఇంజెక్షన్ డైరెక్ట్ కంట్లోనే చేస్తారు. కంట్లో కంట్లోనే ఈ బ్లాక్ బాల్ ఉంది కదా సిస్టర్, అందులో చేశారనమాట. కనిపించడం స్టార్ట్ చేసింది కానీ సైట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను 7th month. ఇంకా ఈయన హెల్త్ మళ్ళీ సిక్ అవుతుంది అనిపించి ఇంకా నేను ఎంతో కొంత సాయంగా ఉంటాను అని చెప్పి. ఆ టైంలో మరి టేక్ కేర్ చేయడానికి ఎవరు రాలేదా, వాళ్ళ ఫ్యామిలీ కానీ? అప్పుడు ఈయనే తిరిగాను సిస్టర్. స్టార్టింగ్ మీరు 7 months ప్రెగ్నెంట్ పెట్టుకొని ఆయన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు? నేనే. తమ్ముడు వచ్చేవాడు మాతో పాటు. మీ తమ్ముడు వచ్చారు? ఓకే. మా తమ్ముడు వచ్చాడు, నేను, ఈయన, మా తమ్ముడు, ముగ్గురం తిరిగే వాళ్ళము. స్టార్టింగ్ నుంచి ఎక్కువ నేను బాగున్నప్పుడు అంతా నేను ఈయనే తిరిగాము. మా పేరెంట్స్కి ఈయనకి హెల్త్ బాగాలేదని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకున్నాను కదా. వాళ్ళకి చెప్తే మళ్ళీ వద్దు నువ్వు వచ్చేయి, ఎలాగో పిల్లలు లేరు కదా, రిజెక్ట్ చేద్దాము, డైవర్స్ అంటారేమో, ఇలా భయపడ్డాను. కానీ మా పేరెంట్స్ ముందు చెప్పుంటే ఇంకా ముందుగా మంచిగా చూసుకుందరేమో అనిపించింది. అంటే నేను చిన్నదాన్ని కాబట్టి ఆ సొల్యూషన్ దొరికేగానే ఆగిపోయాను. మా పేరెంట్స్ అయితే కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఇంకా బాగా ట్రీట్మెంట్ చేయందరేమో అనుకున్నాను. చెప్పకపోవడం ఒక మిస్టేక్ సిస్టర్ వాళ్ళతోని. ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే టైంకి ఈయన సెట్ అయిపోయారు. డెలివరీ అయిపోయింది, చాలా బాగున్నారు. కోవిడ్ స్టార్ట్ అయిపోయింది సిస్టర్, మనకి పాండమిక్ స్టార్ట్ అయిపోయి ఇంక ఈయనకి జాబ్ లేదు. నేను 7th month ఉండగానే ఈయనకి ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇన్నాళ్ళు అంటే నన్ను బయటకు పంపలేదు, ఇప్పుడు అడిగితే ఆయనకు బాగాలేదు కాబట్టి వెళ్తున్నానని చెప్పొచ్చు అని ఫస్ట్ టైం అంటే ఆంధ్రాలో వాలంటీర్ సిస్టమ్ అని స్టార్ట్ చేశారు. ప్రెగ్నెంట్గా ఉండగా నేను అందులోని జాయిన్ అయ్యాను. దాంట్లో జాయిన్ అవుతూ ఆ మనీని కూడా ఈయనకి ఇచ్చేదాన్ని అనమాట. ఈయన ఈ పాండమిక్ వచ్చినప్పుడు ఆ మనీతోనే ఇంట్లో చూసుకున్నారు, అంటే మాకు కావాల్సినవి. ఈయన ఇంటికి కూడా వెళ్ళిపోయాను. మాకు ఫస్ట్ వేవ్ అనేది వచ్చింది COVID-19. సో అప్పుడు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది సిస్టర్. ఇంకా అదే ఇంకా ఈయన మళ్ళీ బయటికి వెళ్ళే అంత సిచ్యువేషన్ రాలేదు. ఓకే. అంటే మీకు సిమ్టమ్స్ ఎలా తెలిసాయి? ఇది ఏదైతే ఇంజెక్షన్ వేసారో తర్వాత ఉబ్బిందా అది అక్కడ? ఉబ్బిపోయింది సిస్టర్. వారు వద్దు అవసరం లేదన్నారు, మేము అక్కడితో కామ్ అయిపోయాం. కానీ COVID-19 వచ్చినప్పుడు ఫస్ట్ క్యాన్సర్ అని
ఇది ఈ కోవిడ్ వచ్చిన తర్వాతే సిస్టర్. పాపకు వచ్చింది ఫస్ట్ కోవిడ్, సమ్ రిలేటివ్స్ వలన వచ్చింది. నెక్స్ట్ పాపకు వచ్చింది. మేము చెప్పలేదు, ఇన్వైట్ చేయలేదు, వారే వచ్చారు పాపను చూడడానికి. వారిలో సమ్మన్ ఒకరికి ఉండడంతో మాకు పాపకు వచ్చింది. అప్పుడు పాపకి ఎన్ని ఇయర్స్? పాపకి 8 months. అప్పుడు 8 months. పాపకి రావడంతో పాపని వదలలేక నేను ఈయన ఉండిపోయాము. మాకు హెల్ప్ చేసినందుకు మా మమ్మీ డాడీకి తమ్ముడికి వచ్చింది. ఫస్ట్ తమ్ముడికి అమ్మకి వచ్చింది. పాపకి ఇలా కోవిడ్ అని తెలిసిన తర్వాత మేము ఉండిపోవడంతో వీళ్ళ పేరెంట్స్ని పంపించేసాము వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. అక్కడే ఉంటారు. మీ పేరెంట్స్ ఎవరికి రాలేదా? వచ్చింది సిస్టర్, వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల వారికి వచ్చింది. మాకైతే ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల వచ్చింది అనమాట. అయితే పాపకి ఇలా దగ్గర ఉండి మేము చేసే టైంలో ఈయనకి పాజిటివ్, నాకు పాజిటివ్, పాపకు వచ్చిన 4 days తర్వాత వచ్చింది. ఇది మీకు ఫస్ట్ పాండమిక్ లోనే వచ్చింది. ఆ టైంలో అందరూ ఎంత భయపడిపోయి మమ్మల్ని ఇంకా హౌస్ అరెస్ట్ 1 month వరకు ఉంచారు. అంటే చాలా చూసే వాళ్ళు కూడా కొంచెం బాగా దూరం పెట్టి చూసారు. ఆ టైంలో డాడీకి నెగిటివ్ ఉండడంతో ఆయన హెల్ప్ చేసేవారు మా అందరికి. ఆయన పాజిటివ్ వచ్చాక ఇంకా నేను వాలంటీర్ గా చేసే నా తోటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చేశారు. ఫ్రెండ్స్ లా ఉంటారు కదా ఇంకా అందరూని. అంటే మేమంతా ఒకటే స్కూల్ నుండి బయటకు వచ్చాము. నాకంటే చిన్నోళ్ళు ఉండడంతో వాళ్ళందరూ అక్క అక్క అని కొంచెం మంచిగా ఇంటికి వచ్చి మెడిసిన్స్ ఇవ్వడము, అవి ఇవి కొని తెచ్చి కింద పెట్టేసి వెళ్ళడం ఇలా చేసేవారు. ఇంకా ఆ టైంలోనే ఈయనకి బాగా కొంచెం ఎక్కువ హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది. బాగా ఎక్కువైపోయి ఇంకా బెడ్ మీద ఉండిపోయారు. 2020లో మాకు కోవిడ్ వచ్చింది సిస్టర్. 2020 ఎండింగ్కి వచ్చేసరికి వచ్చింది కోవిడ్. ఈయన అప్పటి నుండి ఇంకా ఇంట్లోనే ఉండిపోయారు 1 year. ఇంకా ఈయనకి ఏంటంటే ఈ కోవిడ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి ఈయనకి ఇలా అయ్యింది అని చెప్పి అదే ట్రీట్మెంట్ ఇచ్చేవారు హాస్పిటల్స్కి వెళ్తే. 2020లో ఈయనకి బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. హాస్పిటల్లో మళ్ళీ చూపించాము. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన, అంటే వ్యాక్సిన్ వేయించుకున్న 1 week తర్వాత ఇలా జరిగింది, మీకు ఏమైనా ఈయనకి హెల్త్ బాగోక ఇలా అయ్యిందేమో అన్నారు. అప్పుడు కూడా అలానే చెప్పారు, వేయించుకోవడం వల్ల ఇలా జరిగిందేమో, బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అయ్యాయి, తన బాడీ వీక్ గా ఉండడంతో అన్నారు. లోపలికి కూడా కెమెరా పంపించారు, ఎండోస్కోపీ చేసి చూసారు మొత్తం ఆర్గన్స్ అన్ని. అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మళ్ళీ పంపించేశారు. కానీ 6 months తర్వాత ఒక డే ఈయనకి స్టమక్ పెయిన్ వచ్చి లోపల ఏదో పగిలినట్టు అనిపించింది అలా అన్నారు. హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. వెళ్ళిపోండి అన్నారు. రిపోర్ట్స్ గురించి ఏం చెప్పలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ 1కి వెళ్తే నైట్ 9 అయిపోయింది. వాళ్ళు అక్కడ చాలా మంది క్రౌడ్ ఉండడంతో వాళ్ళు అన్నారు, రేపు రండి, రేపు చూద్దాము, ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే వస్తారా అని అన్నారు. డాక్టర్స్ సీనియర్స్ లేరు. నడుస్తున్నారా, మాట్లాడుతున్నారా అన్ని? అప్పుడు మేము అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు స్కానింగ్ పంపిస్తే ఇంత ఇంజెక్షన్ చేసి కడుపులోకి వచ్చి ఇంత చీమ్ తీశారు. చీమిలాగే సిస్టర్, అది కన్సిస్టెన్సీ కుళ్ళిపోయిన వేస్ట్ లా ఉంది. అయితే ఈయనకి ఆటో కట్టించాము అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి. స్కానింగ్ మేము స్కానింగ్ తీయించిన తర్వాత ఇదేదో తేడాగా అనిపించి నేను మా డాడీని పిలిచాను. అప్పుడు పేరెంట్స్ ఎవరు రాలేదా? అప్పుడు రాలేదు సిస్టర్, అది చెప్పాం కానీ రాలేదు. మా డాడీని పిలిస్తే వచ్చారు. మా తమ్ముడు, మా మరదలు మా మరదలు వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళారు. మేము మా డాడీకి చెప్పేసరికి వాళ్ళకి చెప్పారు. మా మరదలు, మా తమ్ముడు కూడా వచ్చేసారు. ఎంగేజ్మెంట్ ఇంకా జరుగుతుంది, వాళ్ళు కూడా వచ్చేసారు. మేమంతా కలిపి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఈయన్ని ఆఫ్టర్నూన్ తీసుకెళ్తే నైట్ వరకు ఇలా అయిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళిపోమంటే మా తమ్ముడు, మా డాడీ, నేను ఒప్పుకోలేదు. మళ్ళీ మార్నింగ్ ఏ హాస్పిటల్కి వెళ్ళాము అదే డాక్టర్కి, మీరు ఇక్కడ పంపారు, ఇక్కడ వీళ్ళు హ్యాండిల్ చేయట్లేదు, సర్జరీ ఏదో పడుతుంది అన్నారు కదా, మేము మీ హాస్పిటల్లోనే చేయిస్తాము, ఎంత ఖర్చు అయినా అంటే నువ్వు బేర్ చేయలేవు ఇంత అమౌంట్, ఒక 6 lakhs వరకు అవుతుంది, వద్దు, అయినా మీ హస్బెండ్కి ఉన్నది చిన్నది కాదు, పెద్ద ప్రాబ్లము అన్నారు. ఏంటి అని అడగ్గా చెప్పారు, క్యాన్సర్, అది నేను గెస్ చేస్తున్నాను క్యాన్సర్ అని. అక్కడ బాడీ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది, లోపల ట్యూమర్ బ్లాస్ట్ అయిపోయింది మీ ఆయనకి, అంటే కాయ ఉంటుంది గడ్డ, అది పగిలిపోయిందంట సిస్టర్, అందులో చీమి అంతా బాడీలో స్ప్రెడ్ అయిపోయింది అన్నారు.
దానివల్ల ఇంకా బాడీలో పార్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? ఎఫెక్ట్ అవ్వలేదు సిస్టర్, దేవుడి దయది. ఎఫెక్ట్ అయితే blood లో అవ్వలేదు mix కానీ అయిపోయింది. బ్లడ్ లో మిక్స్ అయిపోయింది. అంటే మనకి రొటేట్ అవుతూ మరి ఉంటుంది అదంతా కదా ఎలా blood. బయటికి తీసారు? సర్జరీ చేసి? సర్జరీ చేసి ఈ స్టమక్ లో ఉన్న వేస్ట్ ని తీసారు కానీ బ్లడ్ లో మిక్స్ అయిపోయిన వేస్ట్ ని ప్యూరిఫై చేయడానికి వారికి అవ్వలేదు. దాని వలన స్టిల్ ఆపరేషన్ కూడా క్రిటికల్ గా జరిగిందండి. చాలా క్రిటికల్ గా జరిగింది. మధ్యలో ఇంకా సక్సెస్ అవ్వక పంపేస్తా అన్నారు. ఇంకా ఆ ప్రైవేట్ చనిపోతారు. హాస్పిటల్ డాక్టరే సిస్టర్, మాకు వాళ్ళ వైఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లోని హెచ్ఓడి కింద చేస్తుంటే పలానా డిపార్ట్మెంట్కి ఆవిడే పలానా డాక్టర్స్కి సజెస్ట్ చేస్తే కేసు టేకప్ చేశారు. ఏంది చాలా క్రిటికల్ కండిషన్లో తీసుకెళ్ళాము. 24 అవర్స్లో సర్జరీ జరగాలంట, మాకు 22 అవర్స్కి ఇన్ని సర్జరీకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళేటప్పుడు నాకు చెప్పారు ఈయన కండిషన్ ఏంటి అని. ఆయన బతికే ఛాన్సే లేదు, ట్రై చేస్తాము అని. ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు ఆయన హార్ట్ బీట్ 200 రీచ్ అయింది, స్ట్రోక్ వచ్చేస్తే మేము కంట్రోల్ చేయలేము, బ్లడ్ ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది, సో ఈ కేసు అనేది మేము ఇక్కడితో క్లోజ్ చేసేస్తాము, మీరు కావాలంటే బాడీని మీకు ఇచ్చేస్తాము స్టిచ్ చేసేసి తీసుకెళ్ళిపోవచ్చు, ఆయన బతికే ఛాన్స్ లేదు, మేము సర్జరీ ఆపగానే ఆయన చనిపోతారు. ఇంకా వదిలేమన్నారు డాక్టర్స్కి. ముందుకు వెళ్ళినా ఆయన చనిపోతాడు, వెనక్కి వచ్చినా చనిపోతాడు, అంటే ఆపినా చనిపోతాడు, మేము ముందుకు వెళ్దామన్నా అక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం క్లమ్జీ అయిపోయింది, ఎలా ఆపరేషన్ చేయాలి, ఓ పక్క నుండి మేము తీస్తూ ఉంటే ఆయనకి ఇలా క్యాన్సర్ ఉండడం వలన బ్లీడింగ్ వాళ్ళకి కంట్రోల్ ఉండదు, క్లాట్ అవ్వదు, దానివలన బ్లీడింగ్ అయిపోతూ ఉంది అలా అని చెప్పారు. నన్ను వచ్చి చూడమన్నారు లోపలికి, నాకు అంత ధైర్యం లేదు. వీడియో పెట్టి ఈయన ఆపరేషన్ చేశారనమాట. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చి గొడవ పెడతారు కదా అని చెప్పి వాళ్ళు వీడియో పెట్టారు. తమ్ముడిని వచ్చి చూడమన్నారు, బాడీ ఓపెన్ చేసి ఉండగా ఎలా ఉందో నువ్వే చూసుకో లోపల, మేము ఎలా చేయాలి అని డాక్టర్ గారు కూడాని. తర్వాత లేదండి ఏదో ఒకటి చెయ్యండి, ఏదైనా నేను ఏమీ అన్నను, మీరు ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి ఏదైతే అదే అవుతుంది చెయ్యండి అన్నాను. మేడం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, ఒకరేమో రేణుక, ఒకరు చందన మేడం అని, వారిద్దరూ చాలా కష్టపడి ఆపరేషన్ చేశారు. వెంటిలేటర్ మీద ఉన్నారు 5 days, అంతకు మించి మేము చెప్పలేము అన్నారు బయటకు వచ్చాక కూడా. అంటే అప్పుడు ఒక చిన్న పాప, హస్బెండ్ బతుకుతారో లేదో డాక్టర్సే హోప్స్ ఇవ్వలేదు. అప్పుడు అసలు మిమ్మల్ని మీరు అంత స్ట్రాంగ్ చేసుకొని ఏదైనా పర్లేదు చేయమని అన్నారంటే అసలు అది నిజంగా ఆవిడికి ఇన్ని పంపేటప్పుడు నీకు చేసేది లాప్రోస్కోపీ చిన్నది చేస్తారు అని చెప్పి పంపాను, వెంటిలేటర్ మీద పెడతాము, ఈయనకి నోటి నుంచి చెప్పారు తనకి నేను నార్మల్ అని చెప్పాను అంతే, నోటి నుంచి ఇస్తారు మత్తు అంటే నాకు చెప్పారు ఎక్కువ ఇవ్వాలి దీనికి మత్తు అది అని చెప్పారు. అదంతా నార్మల్ ప్రాసెస్ అని, అంటే కాన్షియస్లో ఉండగా ఏంటి ఇదంతా చేస్తున్నారు అనుకుంటారని, సో అలా చెప్పి ఇదంతా నార్మల్ చిన్న ఆపరేషను. పంపేటప్పుడు నాకు తెలుసు చెప్పారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అనేది నేను చెప్పలేను, బతికే ఛాన్స్ అయితే లేదు అన్నారు. ఈయనప్పుడు కాన్షియస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెనక్కి వస్తావు అని చెప్పి పంపించేశాను లోపలికి. కానీ ఈయన మధ్యలో కూడా వెనక్కి రారు అన్నారు. తిను కాన్షియస్లోకి వస్తాడో రాడో కూడా తెలీదు అని చెప్పేసరికి నాకు ఇంకా ఆఖరి చూపులా చూసుకొని పంపించేశాను అంతే. ఇంకా పాప అప్పుడు చిన్నది సిస్టర్, బాగా చిన్నది, అమ్మ దగ్గర ఉంది. 2 years వచ్చేసింది పాపకి. పాప బాగా చిన్నది, అమ్మ దగ్గర ఉంది. డాడీ తమ్ముడు ఉన్నారు. మా మరదల పేరెంట్స్ని ఇంటికి పంపించేశాను నేను. అంటే వీళ్ళ నాన్నగారిని ఫోన్ చేస్తే వీళ్ళ నాన్నగారు వచ్చారు ఆపరేషన్ అప్పుడు. అక్కడ అడిగేవారు కూడా అబ్బాయి తరపు ఎవరు లేరు, ఆయన ఏమో చదువుకోలేదు, ఎవరైనా ఉండాలి, మీ ఇద్దరు ఇక్కడ ఎలా సరిపోతారు అని. అంటే ఇప్పుడు తమ్ముడిని బ్లడ్ కోసం పంపించారు, బ్లడ్ కావాలని, డాడీనేమో టెస్టుల కోసం పంపించారు, ఏవేవో టెస్టులు అప్పుడు ఆపరేషన్ జరుగుతుండగానే పంపించేవారు, ఏవేవో శాంపిల్స్ అవి ఇచ్చి. ఇంకా అక్కడ మావయ్య నేను ఉన్నాము.
ఎవరు లేకుండా ఏంటమ్మా జరిగేది క్రిటికల్ ఆపరేషన్ అనేవారు, కానీ ఆ రోజు నాకు ఎవ్వరూ తోడలేరు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవ్వరూ ఉండలేదు సిస్టర్. అంటే మా సైడ్ రిలేటివ్స్ చూడడము ఓకే అని చెప్పి వెళ్ళిపోవడం వరకే ఉన్నారు, కానీ వీళ్ళ సైడ్ రిలేటివ్స్ అంతా నన్ను మంచిగా రిసీవ్ చేసుకోలేదు. అయ్యో కష్టపడుతుంది అని ఎవరూ పట్టించుకోలేదు. పాపని వదిలిపెట్టి ఇక్కడ ఉంది అని చాలా మాటలు అన్నారు. అంటే నీ జాతకం మంచిది కాదు, అందుకే తను అలా అయిపోయాడు అని. దీనికి క్యాన్సర్ స్టార్ట్ అయ్యే టైంకి మా మ్యారేజ్ జరగలేదు, స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు సివియర్ అయిపోయింది. క్యాన్సర్ అంటే 1-2 yearsలో రాదు సిస్టర్, అది గ్రో అవుతూ బయటపడుతుంది. ఇయర్స్ పడుతుంది, టైం పడుతుంది. 5 years పెట్టచ్చు, 7 years ఒక్కొక్కరికి బాగా ఎక్కువైన తర్వాత స్టార్టింగ్ స్టేజ్ లో కూడా ఎవరికి తెలియదు సిస్టర్. సెకండ్ స్టేజ్కి వస్తే తప్ప ఎవరికి తెలియదు. స్టార్టింగ్ స్టేజ్ ఎవరికైనా ఎలా తెలుస్తుంది అంటే వారు ఇయర్కి ఒకసారి చెకప్స్ చేసుకుంటూ ఉంటారు కదా, బాడీ చెకప్స్, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది సిస్టర్ స్టార్టింగ్ స్టేజ్ అనేది. ఇలా మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఇయర్కి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోరు, ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. అలాంటప్పుడే బయట తెలుస్తుంది. నాకు రిసీవ్ చేసుకోవడం కరెక్ట్గా లేదు. డాక్టర్స్ చెప్తారు కదా, వాళ్ళదెవరూ పట్టించుకోలేదు. తిన జాతకం కరెక్ట్గా లేదు, అందుకే తినికి ఇలాగ అయిపోయింది, చనిపోతాడు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాంటి మాటలు. అప్పుడు కూడా సిస్టర్ చెప్తే నమ్మరు. ఎంత దారుణం అంటే ఈయన ఆపరేషన్ జరిగింది, కాన్షియస్లోకి వస్తున్నారు, ఆ నీరసంతో వెళ్ళిపోతున్నారు. 5 days అని టైం చెప్పారు, వచ్చేవాళ్ళు వచ్చి చూసుకునే వాళ్ళు అనేసి అన్నదారికి ఉండిపోవాలి చెప్పడం. ఎలాగో 25 years కదా, అప్పటికి వెయిట్ అది లేను, సన్నగా ఉన్నాను, పాప చిన్నది. 25 years కదా, ఈడు చచ్చిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆస్తిలో అంటే 2 floorలు ఆస్తిలో సగం పట్టుకుని పోతుంది. మీరు అలాంటివి ఏం చెయ్యకండి అంటే వీళ్ళ రిలేటివ్స్నే, మీరు అలాంటి ఏమీ ఇవ్వకండి అంటే వీళ్ళు నమ్మడాన్ని బట్టి అవతల వాళ్ళు చెప్పడం కూడా ఉంటుంది సిస్టర్. వీళ్ళు అలాగే నమ్మారు, వీళ్ళ సైడ్ వీళ్ళ పేరెంట్స్ అదిని. వెళ్ళిపోతుంది సగం పట్టుకుని, రేపు పొద్దున వేరే మ్యారేజ్ చేసుకుంటే వచ్చినోడు చూసుకుంటాడు ఆ అమ్మాయిని, మీరేం చూసుకోవాల్సిన లేదు అంటే మా అమ్మాయిని కూడా చూసుకోవాల్సిన పని లేదు, ఇలా చెప్పారు వాళ్ళకి. నా దగ్గర అప్పుడు మనీ లేదు, ఎంతవరకు ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం సపోర్ట్ రాలేదా? సిస్టర్ అప్పుడు రాలేదు. ఈయన అడ్మిట్ అయిపోయి అప్పటికి 20 days అయిపోయింది. 20 days అయిపోయిన తర్వాత నా దగ్గర మనీ లేదు. అంతకు ముందే ఈయన 2021 నుంచి ఇంట్లో ఉంటున్నారు, 2021 స్టార్టింగ్ నుంచి. అప్పటి నుంచి నేనే చూసుకోవాల్సి వస్తుంది ఇంట్లో, ఈయన్ని తిప్పడము, ఇంటికి రావడము, కుక్ చేసి పెట్టడము, ఈ వాలంటీర్ వర్క్ ఉంటే చూసుకోవడము, ఇలాగ అవ్వడంతో ఈయన హెల్త్కి నేనే పెట్టుకోవడంతో ఉన్న గోల్డ్ అంతా ఎప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అంటే తాకట్టుల్లోకి అప్పు చేసి ఈయనకి చూపించుకోవడం. పేరెంట్స్ హెల్ప్ నేను తీసుకోవడానికి ఒప్పుకోలేదు మా అమ్మ వాళ్ళది, దాంతో నేను అప్పు చేయాల్సి వచ్చేది. ఈయనకి బాగోలేని టైంలో ఇంకా మా పేరెంట్స్ చూసారు, అప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, సరిపోలేదు. తర్వాత గోల్డ్ తాకట్టు పెట్టారు. అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే తమ్ముడికి అత్తగారు ఇచ్చిన గోల్డ్ ఉంటే అది తాకట్టు పెట్టారు. అది కూడా అయిపోయేసరికి అప్పుడు వీళ్ళ అమ్మగారిని అడిగారు ఈయన. అంటే వీళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు ఈయన అడిగారు, అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళ అమ్మగారిని అడిగారు, నాకు ఏదైనా కొంచెం మనీ అంటే ఈయనకి బతకాలని ఆశ ఉంది. సో 14 days అయ్యేసరికి మాట్లాడే స్టేజ్కి వచ్చారు. ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా మనీ కావాలని. లిక్విడ్ కూడా ఇవ్వకుండా అంతా సెలైన్ మీద, సెలైన్ లేదు. 28 days వాటర్ కూడా లేదు సిస్టర్. ఇవ్వకూడదు అన్నారు, లోపలే కదా. ఇదంతా పేగులు పాడైపోయినాయి, ఈయనకు వచ్చింది ప్రేగు క్యాన్సర్. అంటే ప్రేగులు పాడైపోయినాయి అనమాట. సో అవి చాలా స్టిచెస్ అవి వేసారు కాబట్టి అవి మానే వరకు వాటర్ కూడా వెళ్ళకూడదు, లీకేజ్ వచ్చేస్తుంది అన్న. సో అంతలా ఈయన కూడా అంత ఓపిక్గా అన్ని డేస్ వాటర్ కూడా తాగకుండా ఉండగలిగారు అనమాట. ఈయన వాళ్ళ అమ్మగారిని అడిగారు, మనీ కావాలమ్మా చూడు అంటే వీళ్ళ అమ్మగారు ముందుకు వచ్చారు. తాకట్టు పెట్టించి మనీ పంపించారు 50,000. ఆవిడ బంగారం తాడు. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇదంతా జరిగి ఈయన బయటకు వచ్చేసి ఈయనకి 1 month తర్వాత ఈవిడికి షుగర్ అని తెలిసింది. 1 month 15 days రికవరీ అవ్వలేదు సిస్టర్, ఇంకా ఐసీయూలోనే ఉన్నారు 1 month 15 days నుంచి. అప్పుడు పాపకి షుగర్ అని తెలిసింది మాకు. అంటే పాపని మేము
ఈయన దగ్గర ఉండిపోయేదాన్ని నేను ఎక్కువ. అంటే తనకున్న లైఫ్ స్పాన్ తక్కువ, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అన్నారు అని ఇంక ఈయన దగ్గరే ఎక్కువ టైం ఉండేదాన్ని నేను. ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు అంటే ఉందాము డేస్ అని. ఇచ్చారు 1 month ఇచ్చారు అంతే నాకు. 5 days అన్నారు స్టార్టింగ్, తర్వాత 1 month అన్నారు. ఆ తర్వాత సో లైఫ్ స్పాన్ ఎంత ఇచ్చారు డాక్టర్? స్టార్టింగ్లో 5 days అన్నారు సిస్టర్, తర్వాత 1 month అన్నారు. 1 month అన్నా తిని రికవరీ రేట్ అంత బాగా లేకపోవడం, మొత్తం మెడిసిన్ అంతా బయటదే. హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేసే మెడిసిన్ అయితే రికవరీ కొంచెం స్లో ఉంటుంది అన్నారని అంతా అపోలో ఫార్మసీ నుంచే తెచ్చేవారు. చాలా మనీ ఖర్చు అయింది దానికి. అమౌంట్ ఎవరు ఇచ్చారు? అప్పుడు ఫస్ట్ అంతా మా పేరెంట్సే. వీళ్ళ అమ్మగారిని అడిగితే 50,000 ఇచ్చారు. అప్పటికి మా డాడీ 1,20,000 పైనకి వచ్చి పెట్టారు. ఆ తర్వాత ఇంకా ఈయనకి ఇలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మేము ఇంటికి హాస్పిటల్కి తిరిగే వాళ్ళము. అప్పటికి ఇంకా కోవిడ్ ఉంది. 3rd wave ఎవరి నుంచి స్ప్రెడ్ అయిందో తెలీదు, పాపకి మళ్ళీ 3rd wave స్ప్రెడ్ అయింది, కోవిడ్ వచ్చింది. అప్పుడు పాప ఏజ్ ఎంత? అప్పుడు పాప ఏజ్ 2 years. అప్పుడు 2 years. ఓకే. కోవిడ్ వచ్చింది. దీనికి ఫీవర్ అనేది 1 day వచ్చి తగ్గిపోయింది సిస్టర్, అంతే. డాక్టర్ కూడా నార్మల్ ఫీవర్ అనుకున్నారు ట్రీట్మెంట్ చేసిన ఆయన. ఆ తర్వాత ఇలా అన్కాన్షియస్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోయింది. సడన్గా వామిటింగ్స్ అయినాయి. ముందు రోజు బాగానే ఉంది, సడన్గా నైట్ నుంచి మార్నింగ్ వరకు వామిటింగ్స్ అయ్యి అన్కాన్షియస్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. 2 years పాప కోమా వెళ్ళిపోయింది సిస్టర్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ మేము తీసుకెళ్ళిపోయాము, వామిటింగ్స్ అయిన వెంటనే తీసుకెళ్ళాము. ఏంటి నా చేతిలో ఉండగానే ఎక్స్రే స్కాన్లు అన్నీ కంప్లీట్ అయినాయి, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నా చేతిలోనే ఇంకా కోమాలోకి వెళ్ళిపోయింది అలా. అప్పుడు తను కళ్ళు తెరవలేదు కూడాని. ఇప్పటికీ అది గుర్తుంది సిస్టర్, ఎందుకంటే తిను కళ్ళు తెరవట్లేదు. నేను తనతో ఉన్నానో లేనో కూడా తనకి తెలియట్లేదు. అమ్మ అమ్మ అంటుంది, నేను ఇక్కడే ఉన్నాను అన్నాను. నా వాయిస్ని రిసీవ్ చేసుకుంటాను. ఫేస్తో ఇలాగా మొత్తం చేతితో ఫేస్ అంతా తడిమింది. అప్పుడు నాకు ముక్కు పుడుకు వేరేది ఉండేది సిస్టర్, పూసలా ఉండేది. ఇలా చూసుకుంది, మా అమ్మే అనుకుంది. అనుకున్న తర్వాత ఇలాగ అన్న తర్వాత తనకి అంటే తను చెక్ చేసుకునేది నిద్దట్లో ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్నానా లేదని ఇలా అనుకునేది. అలా అనేసరికి అమ్మే ఉంది దగ్గర అనుకుని ఇలా పెట్టింది. పెట్టిన తర్వాత కొంచెంగా పైకి లేచింది సిస్టర్. లేచిన తర్వాత ముద్దు పెట్టింది. ముద్దు పెట్టి ఇంకా వెనక్కి పడిపోయింది అంతే. ఇక అప్పుడు వెళ్ళిన కోమాలో నుంచి 3 days పట్టింది బయటికి రావడానికి. అప్పుడు తింది కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్నట్టుండి సడన్గా తిను ఉబ్బడము, pH వాల్యూస్ చేంజ్ అయిపోవడము, గ్యాస్ లెవెల్స్ పెరిగిపోవడము, షుగర్ ఏమో. ఇద్దరు ICU సిస్టర్. మళ్ళీ ఈయన వెంటిలేటర్ మీద నుండి వచ్చారు, ఈవిడ వెంటిలేటర్ మీదకి వెళ్ళింది. చిన్నది తట్టుకోలేకపోతున్నా, చూడలేక. అంటే కోమలో ఉన్న బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవడం ఇలా చేసేది. దారుణం చేస్తారు ఆ సిచ్యువేషన్. నా ముందే అన్ని కనెక్షన్స్ అయి పెట్టి ట్రీట్మెంట్ పర్పస్ వెళ్ళినప్పుడు నాకు మనీ కావాల్సి వచ్చింది. ఈయనకి బాగాలేనప్పుడు తమ్ముడు చాలాసార్లు యూట్యూబ్ పెట్టుకో, ఈ మనీ సరిపోవు అన్నాడు, పట్టించుకోలేదు. పాపకి ఇలా అయినప్పుడు కూడా నా మనీ అవసరం ఉన్నప్పుడు నేను వర్క్ చేసే సచివాలయం స్టాఫ్ వాళ్ళు నా గురించి క్యాంపెయినింగ్ చేసి మనీ అరేంజ్ చేశారు పాపకి ట్రీట్మెంట్. అప్పుడు పాపకి ఇలానే కండిషన్ బాగోలేని స్టేజ్ నుంచి, అంటే కొంచెం కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, లివర్ కాదు లంగ్స్ డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, ప్యాంక్రీస్ మొత్తం పాడైపోయింది, షుగర్ ఏమో 610 610 షుగర్ సిస్టర్. బ్రెయిన్ తన కాన్షియస్లో లేదు. ఎన్ని రోజులు ఉంది కోమాలో? 3 days సిస్టర్. 3 days. దాని బయటకు వచ్చింది. లేదు సిస్టర్, మొత్తం మారిపోయింది. 3 days తర్వాత బయటకు వచ్చి నన్నే గుర్తుపట్టలేదు, మర్చిపోయింది. తనతో పాటు ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండేది, నన్ను ఎవరో అనుకునేది. లెగిసేసరికి వాళ్ళే దగ్గర ఉన్నారు. నేను బయటికి వచ్చాను ఇంటికి ఫ్రెష్ అప్ అవ్వడానికి. తిరిగి వెళ్ళే టైంకి తను పక్కన వాళ్ళు ఉన్నారని వాళ్ళనే రిసీవ్ చేసుకుంది. నన్ను అసలు పట్టించుకోలేదు. మా డాడీ దగ్గర ఉండడంతో మా డాడీ దగ్గరికైనా వెళ్ళింది, కానీ నా దగ్గరికి ఏడ్ చేసేసేది అసలు ఉండేది కాదు సిస్టర్. తర్వాత కొంచెం మాట అంతా మర్చిపోయింది. అప్పటి వరకు 2 years అంటే కొంచెం మాట్లాడతారు కదా, మర్చిపోయి మొత్తం ఏదైనా కావాలి అంటే ఆకలేస్తుంది అంటే ఇలా అనడము,
ఇలా అడగడము, ఇది సైగల్లోకి వచ్చేసింది అనమాట. నడవటం అప్పుడు మాటలు లేవా? మాట్లాడడం మానేసింది సిస్టర్. మానేసింది. అప్పటి వరకు ఒకలా ఉంటే అప్పటి నుండి ఒక ట్రామా లాగా, అంటే లైక్ ఎవరితో బయట మాట్లాడదు. ఇప్పటికీ స్టిల్ ఉంది. ఎవరైనా అడిగితే సమాధానం వెంటనే చెప్పదు. నేను తిను ఉంటే ఆ రూమ్ లో మా ఇద్దరికి బాగా మాట్లాడుతుంది, బయట వాళ్ళు ఉంటే మాట్లాడదు. అదొకలాగా ఉంటుంది ఇప్పటికీ తనకి. ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా మాట్లాడడం మానేసి సైగలు మాత్రం చేసేది, నడవటం కూడా మర్చిపోయింది సిస్టర్. మళ్ళీ ఎన్ని రోజులకి పాప నార్మల్ అయింది? నడవటం స్టార్ట్ చేయడం అయితే 4 months, నార్మల్ అవడానికి అయితే దాని ఎఫెక్ట్ వలన నాకు 6 months పట్టింది. అంటే 6 months వరకు ఇంకా నేను అలవాటు అయ్యాక ఇంకెవ్వరి దగ్గరికి అసలు తిను డిశ్చార్జ్ అయ్యి వచ్చినా తిన దగ్గరికి కూడా వెళ్ళేది కాదు, అందరికీ దూరంగా ఉండేదన్నమాట. రికవరీ అయ్యి అందరినీ గుర్తుపట్టడానికి 6 months పట్టింది. పాపకి డైలీ 4 ఇంజెక్షన్స్ సిస్టర్స్ స్టిల్ ఇప్పుడు కూడా. ఇప్పటికీ మార్నింగ్ టిఫిన్ తినాలి అంటే ఇంజెక్షన్ చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ తినాలన్నా ఇంజెక్షన్ చేయాలి, నైట్ డిన్నర్కి ముందర, నిద్రపోవడానికి ముందర. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పాపకి? ఇప్పుడు 4 years 3 months. 4 months సిస్టర్. 4 years నిద్ర కూడా ఉండదు మాకు. ఆ ఏజ్ లో పిల్లలు ఇంజెక్షన్ చేయించుకోవడానికి చాలా భయపడతారు. అట్లాంటిది 4 years కి డైలీ 4 injections. వాటితో టెస్ట్లు కూడా ఉంటాయి సిస్టర్, అంటే బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉండాలి తనకి ఎంత షుగర్ ఉంది అని. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒకసారి చేస్తాము. ఆ రోజు మార్నింగ్ వాల్యూస్ బాగున్నాయి అంటే నైట్ పడుకునే ముందే చేస్తాం మళ్ళీ. ఒకవేళ ఆ రోజు హై వాల్యూస్ ఉన్నా లో వాల్యూస్ ఉన్నా, అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి 70, 60 కూడా ఉంటాయి మార్నింగ్ ఫాస్టింగ్ వాల్యూస్, ఒక్కోసారి 200, 300 మధ్యలో ఉంటాయి. అలా ఉన్నాయంటే ఇంకా డేలో 6 times పైన ఇలా గుచ్చడము, బ్లడ్ తీయడము, టెస్ట్ చేయడం. ఓకే, అలా ఉంటుంది సిస్టర్. నైట్ అయితే నిద్ర ఉండదు, ఎందుకంటే దీనికి ఇంకా చెప్పడం రావట్లేదు. ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిన 4 years బేబీలో మాట్లాడదు. నాకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయని కూడా చెప్పే స్టేజ్ కాదు సిస్టర్. దానితో తిను నిద్రలో ఉందా, కోమాలోకి వెళ్ళిపోతుందా తెలియక ఇంకా నిద్ర కూడా మానేస్తూ ఉంటాను నేను. అంటే డాక్టర్ గారు చెప్పారు, కోమాలోకి వెళ్ళిన 2 hours లోపల, అంటే 2 గంటల లోపల నువ్వు తీసుకొస్తే రికవరీ ఉంటుంది, ఎక్కువసేపు ఉంటే రికవరీ ఉండదు. వెళ్ళచ్చు సిస్టర్. వీళ్ళలా ఉన్న వాళ్ళందరి సిచ్యువేషన్ ఇంతే. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు సిస్టర్. ప్రజెంట్ ఇన్సులిన్ తప్ప వేరే సొల్యూషన్ లేదు. చాలా చోట్ల మేము తిరిగాము, చాలా మందిని కనుక్కున్నాం సిస్టర్. ఇంక ఈ ఇన్సులిన్ ఒకటే అని అన్నారు. డైట్ తిను ఫాలో అవ్వాల్సి వస్తుంది, కానీ కొంతమంది ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సిస్టర్. కార్బోహైడ్రేట్స్ ఉన్న ఏ ఫుడ్ తను తినకూడదు. రైస్ తిందా ఇప్పుడు? బ్రౌన్ రైస్ సిస్టర్. బ్రౌన్ రైస్ అది కూడా క్వాంటిటీ వైజ్ పెడతా ఉంటాము, ప్రోటీన్ ఫుడ్ పెట్టడానికి చూస్తూ ఉంటాము. ఇప్పుడు పెట్టిన బిస్కెట్స్ కూడా దీనికి ఈరోజు వాల్యూస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉండడంతో తనకి ఈ ఫుడ్ పెట్టాల్సి వచ్చింది. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సిస్టర్. ఇంకా దగ్గర చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవును సిస్టర్, ఒక గాజు బొమ్మలాగా తినని దగ్గర ఉండి చూడాలి. తిన మీద బేస్ అయ్యి తిన దగ్గర ఉండి నేను బయటికి వెళ్ళాను అంటే తిన హెల్త్ ఒక రోజు ఒకలా ఉంటుంది, తనకి ఒక్కొక్కసారి బ్లడ్ పడిపోతాడు. ప్రజెంట్ వాలంటీర్గా చేస్తున్నాను సిస్టర్. అది కాకుండా టీచింగ్ చేసేదాన్ని 2 months బ్యాకే స్టాప్ చేస్తాను ఇంకా టీచింగ్. అది స్టాప్ చేయడానికి రీజన్ ఏంటంటే, మామూలుగా నా హెల్త్ సిక్ అయ్యింది, అంటే లైక్ ఫిట్స్ లాగా వచ్చింది, ఎక్కువ ప్రెజర్ ఎక్కువ అవడంతో ఇలా ఫిట్స్ లా స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు అన్నారు కొన్నాళ్ళు నీకు రెస్ట్ అవసరం అని. ఇంకా సరే నేను కొంచెం బాగున్నాను కాబట్టి నేను ఈ 6 months నీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఏమైనా చేస్తా, నువ్వు రికవరీ అయ్యాక నువ్వు వెళ్దు అని. తినని పంపిద్దామంటే స్టిల్ ట్రీట్మెంట్లో ఉన్నారు సిస్టర్. ట్రీట్మెంట్ లో ఉండగా చేస్తున్నాను, ఫోటోగ్రఫీ ఒకటి చేస్తున్నాను చిన్నాన్నగారు అబ్బాయితో. అది కూడా మాకు ఇంత అమౌంట్ కావాలి అని వచ్చేవరకే, అంతకు మించి అమౌంట్ వస్తాయి అన్న నేను తన్ని అసలు అంటే ఇప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి సరిపోతుందా, లేకపోతే కొంచెం ఇంకా ఎక్కువే అవుతుంది సిస్టర్. కానీ ఎవ్రీ మంత్ పాపకి మెడిసిన్ ఉంటుంది కదా? తన మెడిసిన్ అయితే 6,000 వరకు అవుతుంది సిస్టర్. ప్రజెంట్ స్టార్టింగ్ లో 8,000 వరకు అయ్యేది, ఇప్పుడు 6,000 అవుద్ది. డోనర్ ఉన్నారు పాపకి, స్వచ్ఛందంగా వచ్చారు వారే, శ్రీ యువసేన తరపున వచ్చారు. సతీష్ గారి ఫ్రెండ్ షణ్ముఖ్ గారు అనమాట. ఆయన ప్రతి మంత్ మెడిసిన్ బిల్ ఆయనే పే చేస్తారు.
పలానా ఫార్మసీకి అని ఆయన ప్రతి మంత్ ఫస్ట్కి మనీ వేసేస్తారు. మేము మాకు ఎప్పుడు మెడిసిన్ కావాలి అంటే అప్పుడు వెళ్తే ఆ మెడిసిన్ ఇచ్చేస్తారు మాకు. ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్స్ కావాలంటే మేమే కొనుక్కోవాలి సిస్టర్. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక దాంట్లో ఇన్కమ్ ఒక్కసారే వచ్చింది సిస్టర్, అది కూడా 11K వచ్చింది అంతే. అంటే ఎక్కువ చూడరు సిస్టర్, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ పాపకి రిలేటెడ్ అయ్యే వాటి గురించి చెప్తాను. దానివల్ల వారికి అవతల వారికి ఏం కనిపిస్తుంది అంటే పాపని అడ్డు పెట్టుకుని సింపతి క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ ఎవరో అంతగా కేర్ చేయట్లేదు సిస్టర్. అంటే తనకలాగా ఇబ్బంది పడే పేరెంట్స్ నాకు మంచిగా మెసేజెస్ పెడతారు. మామూలుగా ఆ యూట్యూబ్లో అడిగిన క్వశ్చన్కి మాకు కూడా పలానా టైప్ 1 డయాబెటీస్ ఉన్న అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు, నెంబర్ ఇవ్వండి అంటారు. నేను నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, నాకు తెలిసింది నేను చెప్తాను, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటూ ఉంటాను సిస్టర్. అలా వాళ్ళతో కమ్యూనికేషన్స్ బాగా పెరిగాయి, కానీ అందులో వ్యూస్ ఉండవు, ఇన్కమ్ అంతా ఉండదు. నేను ఇంట్లో కూర్చునే వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు అనుకున్నాను, కానీ అదైతే జరగట్లేదు సిస్టర్. ఓకే. యూట్యూబ్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లైఫ్ బెటరా లేకపోతే ఇంకా అలాగే ఉందా? స్టిల్ అలానే ఉంది సిస్టర్. అంటే వీళ్ళ హెల్త్ వైజ్ అయితే తిన హెల్త్ ప్రజెంట్ నేను ఎలా అయినా సరే మంచిగా చూసుకోగలుగుతున్నాను పాపని. అంటే ముందు భయం ఉండేది, ఏ రోజు ఎలా ఉంటుందా అన్న భయం ఉండేది, ఇప్పుడు నాకు అది అలవాటు అయిపోయింది. ఈయన విషయానికి వస్తే 70% రికవరీ అయ్యారు, కానీ ఫ్యూచర్లో క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఈసారి వస్తే ఈసారి ఇప్పటికీ మీరు మెడిసిన్స్ వాడుతున్నారా? డైలీ కీమో మెడిసిన్ వాడుతున్నాను డైలీ. టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి సిస్టర్, అవి వాడాలి. ఎందుకంటే ఆయన బాడీ అనేది అంటే బాడీని బట్టి కూడా క్యాన్సర్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆయన బాడీ అనేది క్యాన్సర్కి బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి 3 monthsకి స్కానింగ్, అబ్డామినల్ స్కానింగ్ చెకప్స్ ఉంటాయా? ఉంటాయి సిస్టర్, ఇద్దరికి 3 monthsకి ఒకసారి. చెకప్ చేయించాలి. 3 monthsకి ఒకసారి చెకప్. కన్ఫర్మ్ గా వీళ్ళకి బాడీ ఆర్గన్స్ అన్ని చెక్ చేయించాలి. బ్లడ్ టెస్ట్లు కంప్లీట్ ప్రొఫైల్ అంతా చూస్తారు, కిడ్నీ ప్రొఫైల్, యూరిన్ ప్రొఫైల్, ఇవన్నీ 3 monthsకి ఒకసారి ఇద్దరికి చెక్ చేస్తారు. అయితే ఓన్లీ టెస్ట్లకి ఎంతవరకు అవ్వచ్చు మరి? పాప టెస్ట్లకి అయితే 3 monthsకి ఒకసారి నాకు 3000 అవుతుంది సిస్టర్. ఈయన టెస్ట్లు అయితే మాకు గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఆరోగ్యశ్రీ, పాపకి లేదు. డయాబెటీస్కి ఆరోగ్యశ్రీ లేదు, కానీ క్యాన్సర్కి ఉంది సిస్టర్. స్టార్టింగ్ 7 months ఈయనకి మనీ పెట్టాను, కానీ తర్వాత నుంచి అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం నాకు 0 కూడా అవ్వట్లేదు. తిన మెడిసిన్స్ డోనర్ ఇవ్వడం వలన తనకి ఆరోగ్యశ్రీ వర్క్ అవ్వడంతో నాకు వీళ్ళ మెడికేషన్కి సంబంధించిన బిల్ అనేది చాలా తక్కువ. పాప టెస్ట్లకే అవుతాయి సిస్టర్. పాపని రెగ్యులర్ చెకప్స్కి మేమే చూపించుకోవాలి సిస్టర్. అది మంత్కి ఒకసారి చూపిస్తూ ఉండాలి. అంటే పీడియాట్రిషియన్ దగ్గర తిన వెయిట్ గురించి, లేదంటే తినకు వచ్చే చిన్ని ఇష్యూస్ని కూడా దగ్గరుండి చూపించుకోవాలి. 3 monthsకి కంప్లీట్ ప్రొఫైల్ 3000 అవుద్ది. బిల్తో కలిపి ఒక 4000 సిస్టర్. ఆ 4000 3 monthsకి పెట్టాల్సి వస్తుంది. ఈయనకి ఓపీ ఫీజు అది డాక్టర్ గారు ఏమీ తీసుకోవట్లేదు, స్టిల్ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. ఓపీ బిల్లు ఒకసారి కూడా తీసుకోలేదు, ఆయన మా సిచ్యువేషన్ తెలిసి. అలా వెళ్తుంది సిస్టర్. ఇంకా ఇంట్లో ఖర్చులకి అంటే వీళ్ళ ఫుడ్స్ వేరే ఉంటాయి, కొంచెం మనీ ఎక్కువ అయ్యే ఫుడ్సే, నార్మల్గా తినే ఫుడ్స్ ఉండవు. సో వాటి వలన కొంచెం మనీ ఎక్కువ అవుతాయి. పైగా వీళ్ళకి నార్మల్గా పప్పు అన్నము పెట్టేసి చూడకూడదు. ఇంకా ఈ నేనని కాదు సిస్టర్, ఈ పుట్టుకతో వస్తూ ఉంటుంది షుగర్ అని. కొంతమందికి రీసెంట్గా కోవిడ్ వలన వచ్చింది, వీళ్ళందరిది నైట్ ఇదే సిచ్యువేషన్. షుగర్స్ డ్రాప్ అవుతాయి లేదా పైకి వెళ్ళిపోతాయి. అంటే షుగర్స్ డ్రాప్ అయినా వీళ్ళు కోమాలోకి వెళ్తారు, ఎక్కువైనా కోమాలోకి వెళ్తారు. అందుకని ప్రతి వాళ్ళ ఎవరైనా సరే ఆ టైమ్స్ అని ఉంటాయి, 1 hourకి ఒకసారి చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు కదుపుతూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా కదలలేదు అంటే అస్తమాను టెస్టులు చేస్తే వాళ్ళకి ఈ బ్లడ్ అదంతా ప్రాబ్లం కదా సిస్టర్. అందుకు కదలేకపోతే బ్లడ్ టెస్ట్ చేస్తారు. వాల్యూస్ బాగుంటే హ్యాపీ, వాల్యూస్ బాగోపోతే వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. అందుకే నేను 4కి పడుకుంటాను, ఈయన 5 నుంచి ఈయన చూసుకుంటారు. ఆఫ్టర్నూన్ టైంలో నేను మిగిలిన టైంని పడుకోవడానికి చూస్తాను.
అందుకే జాబ్ కూడా ఏంటంటే నాకు బాగున్న టైపే చూసుకున్నాను సిస్టర్. ఇప్పుడు స్కూల్కి కూడా తిను ఏ స్కూల్లో చదువుతుందో అదే స్కూల్లో టీచింగ్ చేసేదాన్ని. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే. అసలు టీచింగ్ ఫీల్డ్ ఎవరికి స్కూల్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది కదా, మరి మధ్యలో ఏవైనా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయితే అప్పుడు అదే స్కూల్లో నేను టీచర్ కింద చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నారు? ఇప్పుడే ఈ 2 months గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 months తర్వాత అయినా నేను వెళ్ళిపోతాను సిస్టర్ అదే స్కూల్లో. పైగా వీళ్ళ టీచర్ దగ్గర నుంచి హై స్కూల్ స్టూడెంట్స్ వరకు అందరికీ తెలుసు తనకి డయాబెటీస్ ఉంది అని. ఎవరు తిను ఏదైనా స్వీట్ కంటెంట్ తింటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు నాకు. అందరి దగ్గర నెంబర్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర అని. సో పలానా పాపకి ఇలా బాగాలేదు కనుక కొంచెం కేర్ తీసుకుంటారు సిస్టర్, వాళ్ళైతే పట్టించుకుంటారు. అందుకే ఆ స్కూల్ని చూస్ చేసుకున్నాను. ఫుల్ డే స్కూల్ ఉన్నా వీళ్ళు హాఫ్ డే పంపినే ఒప్పుకున్నారు. అంటే దీనికి ఆఫ్టర్నూన్ కూడా ఇంజెక్షన్ ఉంది కదా సిస్టర్, ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం టైం పడుతుంది, ఫుడ్ తినాల్సి వస్తుంది. తిను బ్రౌన్ రైస్ కాబట్టి అంత ఇష్టంగా తిందు. పైగా తినికి నిద్ర ఎక్కువ ఉండాలి. అంటే ఇలా ఉన్న వాళ్ళందరికీ ఇవే ప్రాబ్లమ్స్ సిస్టర్. కొంచెం ఒక ఏజ్ వచ్చే వరకు, ఒక ఏజ్ వచ్చే వరకు అంటే ఏజ్ వచ్చిన తర్వాత లేదు సిస్టర్ తగ్గదు. కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇంతే తింటే సరిపోతుంది అని. వాళ్ళ సెల్ఫ్ కేర్ వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు పేరెంట్స్కి కొంచెం బాగుంటుంది. ఎప్పుడు ఇంకా ఇది మాత్రం లైఫ్ లాంగ్ ఇంకంతే. కోవిడ్ వల్ల వచ్చింది తనకి, లేకపోతే బాగుంది. బై బర్త్ అయితే లేదు సిస్టర్. బై బర్త్ చెకప్స్ లో ఎప్పుడు తనకి తర్వాత మీకు తెలిసింది పాపకి ఇలా డయాబెటీస్ ఉంది అని. అది కోవిడ్ వల్ల వచ్చింది. మేము కూడా బై బర్త్ అనుకున్నాము, కాకపోతే టెస్ట్లలో చెప్పారనమాట బై బర్త్ రాలేదు, తనకి ప్యాంక్రీస్ డ్యామేజ్ అయ్యి వచ్చింది కోవిడ్ వలన అని. యాంటీబయాటిక్స్ ఎక్కువ గ్రో అయిపోతే ఆ ఎఫెక్ట్ ప్యాంక్రీస్ మీద పడుతుందంట సిస్టర్. అంటే మనకి హెల్ప్ చేయాల్సిన ఈ యాంటీబయాటిక్స్ అదే లోపల ఉండే ఏవైతే మనకి ఉంటాయో అవే తిరిగి మన బాడీని ఇలా చేస్తాయంట. ఇంకా వీళ్ళ ప్యాంక్రీస్ అయితే తిరిగి వర్క్ అవ్వదు. డైట్, ఇన్సులిన్, సపరేట్ కేర్ తీసుకోవడం. ఆడుకోవడానికి కూడా ఉండదు సిస్టర్. బయటికి చిన్న గాయం అయితే వీళ్ళకి అది సెప్టిక్ అయిపోతూ ఉంటుంది అనమాట వెంటనే రియాక్షన్. అందువలన దగ్గరుండి కేర్ చేస్తూ ఉండాలి. వేరే జాబ్స్ అయితే నాకు కుదరవు తిన్ని చూసుకోవడానికి. అందుకే తను చేసే చదువుతున్న స్కూల్లోనే నేను వెళ్ళేదాన్ని. నేను వెళ్తేనే తను కూడా స్కూల్కి వస్తుంది. ఒకవేళ తన్ని పంపించినా ఆ టీచర్ నాతో కాంటాక్ట్లోనే ఉంటారు. దీనికి టిఫిన్ బాక్స్ పంపించారు కదా ఇంత తిన్నది అని. అలా కేర్ చేయడం కూడా చాలా గ్రేట్ సిస్టర్. వాళ్ళు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మిగిలిన స్టూడెంట్స్ని చూసుకుంటూ. ఈయన ఇప్పుడు ఎక్కువ నేను తిను పుట్టిన టైం నుంచి కూడా ఈయన హెల్త్ బాగోక జాబ్కి వెళ్ళిపోవడంతో స్టార్టింగ్లో జియోలో టెలికాలింగ్ కూడా చేశాను నేను. అలా జాబ్కి వెళ్ళిపోవడంతో స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఎఫెక్షన్ ఆయనతోనే ఉంటుంది పాపకి. ఎక్కువ ఆయనే కనిపిస్తూ ఉండడంతో అది కూడా అంటే నాకు హెల్త్ వైజ్ ఎలాగో వీళ్ళది బాగోలేదు. ఇది కూడా బాధగా అనిపిస్తుంది. తనని మంచిగా చూసుకోలే ఏజ్లో నేను కష్టపడాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి అంటే మదర్గా కొన్ని దగ్గరుండి చూసుకోవాలనిపిస్తుంది కదా సిస్టర్. ఆ విషయంలో నేను మిస్ అయ్యాను అన్న బాధ ఉంటుంది. ఇప్పుడు తినిపిస్తూ ఉంటాం కదా సిస్టర్ అన్నము అలాంటివి. నేను తినిపించినప్పుడు తింటుంది, ఇష్టంగా తినదు. ఆయన తినిపించాలి. అలాంటి విషయాలు బాధ కలిగిస్తాయి. అట్లా మదర్గా మీతో ఎఫెక్షన్ తక్కువ. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎప్పుడు వదలలేదు. ఒకవేళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇంటి దగ్గర లేకపోయినా తను క్వశ్చన్ చేయదు. తను బయటికి వెళ్తే లేడు అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల నాకేమనిపిస్తుంది అంటే ప్రతి చోట ఇలాంటివి మదర్ బాగా దగ్గరగా ఉంటారు వాళ్ళకి, నేను దగ్గరగా లేకుండా పోయాను అని ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇంత స్ట్రాంగ్ అలా ఏడిస్తే ఎట్లా చెప్పండి? ఇంత పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు ఈ ఏజ్లో. మామూలుగా నేను ఇదే ఫీల్ అవుతాను సిస్టర్. నా ఏజ్కి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్కి సంబంధం లేకుండా పోయింది. నేను కావాలని ఇందులోకి రాలేదు, ఈ లూప్లోకి వచ్చాను, పడ్డాను. స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్స్ అయినా హ్యాపీ మూమెంట్స్ ఇచ్చింది ఒక 1 year ఇచ్చారు అంతే. పాప పుట్టిన తర్వాత తన ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోయే వరకు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ ఇల్లు మీదే అనడంతో ఇల్లుని మేకవర్ చేసుకున్నాం, ఇంటిలో ప్రతి వస్తువు కొనుక్కున్నాం, మాకు నచ్చినట్టు మార్చుకున్నాము. ఒకరే
పాపే పుట్టాలి, ఒకరే చాలు అనుకున్నాము. అంటే వేరే వాళ్ళని ఒకవేళ కందాము అన్నా కానీ ఇద్దరికి సరిసమానంగా పంచాలి కాబట్టి ఒకరే కావాలి అనుకున్నాము. అన్న లైఫ్ అంతా బాగా వచ్చింది, మంచిగా వెళ్దాం ముందుకు అనే టైంలో ప్రాబ్లమ్స్, కోవిడ్తో స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్ స్టిల్ అలా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు హ్యాపీ ఏంటంటే నడుస్తున్నాడు. అప్పుడు తను నడిచేవాడు ముందు కాదు. ముందు చాలా మంచి రోజులు ఉన్నాయి, మీరు అస్సలు అలా అనుకోవద్దు, అర్థమైందా? యూట్యూబ్ లో కూడా బ్యాడ్ కామెంట్స్ ఏదో పాపను సింపతి పెట్టుకొని వస్తాయి సిస్టర్. మనీ డొనేట్ చేసిన వాళ్ళే, అంటే వాళ్ళు ఆ రోజు డొనేట్ చేసిన వాళ్ళలో 100 మెంబర్స్ ఉంటే అందులో ఒక 5 to 10 మెంబర్స్ మాత్రము ఎందుకు చేశారు నాకు అని తిరిగి తిట్టాలనిపిస్తుంది అనమాట. అలా బిహేవ్ చేస్తారు కమెంట్స్లో. ఎందుకంటే నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, నాకు ఒకనొక టైంలో పాపకి మనీ ఇచ్చారు, నేను ఏది స్వార్థంగా వాడుకోలేదు, అంతా మంచిగా ఖర్చు పెట్టి వాళ్ళనే చూసుకున్నా. కానీ నీ ఇంట్లో ఉన్న వస్తువులు వాటితోనే కొనుక్కున్నావు, నువ్వు ఇప్పుడు యూట్యూబ్ పెట్టింది కూడా సింపతి క్రియేట్ చేయడానికి, ఈ మనీతో నువ్వు ఏంటి లైఫ్ రన్ చేసుకుంటావు, లేదా ఇందులో డబ్బులు అడగడానికి చేసావు నువ్వు, ఇవి ఉంటాయి, ఇవే మార్గాలు అవి ఉన్నాయా, నువ్వు బాగానే ఉన్నావు కదా, మేము చెప్పిన ప్లేస్కి రా, మేము ఇంత ఇస్తాము అంటే ఈ టైప్లో చాలా బ్యాడ్గా కూడా బిహేవ్ చేశారు సిస్టర్. నేను ఇంట్లో వస్తువులు అంటే అమ్ముకోవడానికి నాకు డబ్బులు రాక అమ్ముకోలేదు సిస్టర్. నేను కొన్నది అనికి ఒక 10,000 తేడాలో ఇస్తాను అంటే ఆ ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేద్దు. నేను బంగారం ఎలాగో బయట పెట్టేశాను, డబ్బులు ఉంటేనే కదా తిరిగి తెచ్చుకుంటాం. అవి ఇప్పటికీ తాకట్లో ఉన్నాయి, నేను వడ్డీ కూడా కట్టట్లేదు, పోయినా పర్వాలేదు అనుకుని వదిలేశాను. నేను పేరెంట్స్ ఇచ్చింది, వాళ్ళు కూడా అడగలేదు, నన్ను క్వశ్చన్ చేయలేదు, మేము ఇచ్చిన దాన్ని నువ్వు ఇలా నాశనం చేసావు అని. వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా నేను దాయలేదు, బ్యాంక్లో వేసిన డబ్బులు కూడా ఖర్చు పెట్టేశాను. మేము నీకు డిపాజిట్ చేసిన డబ్బులు ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. వస్తువులు ఈయన కొన్నవి ఆ టైంలో మనీ రాక ఎక్కువ, అంటే ఇప్పుడు ఏసీ ఉంది సిస్టర్, నేను 55,000 ఎట్టుకుంటే అమ్మేటప్పుడు 6 months యూజ్ చేసింది, దానికి నాకు 12,000 ఇస్తానన్నారు. ఎందుకు అలాంటప్పుడు అమ్మటము, సరే వదిలేద్దామని వదిలేశాను. ఇప్పుడు నేను వర్క్ వెళ్తున్నాను, బట్టలు వాష్ చేయడానికి ఆ వాషింగ్ మిషన్ ఉపయోగపడుతుందని అది అలా వదిలేశాను. నేను అలా వదిలేసిన వాటి వస్తువుల్ని ఇప్పుడు చూసి మీరు మంచి లగ్జీరియస్ లైఫ్ ఉంది, మీకు డబ్బులతో ప్రాబ్లం ఏంటి, సింపతి క్రియేట్ చేస్తున్నారు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి సిస్టర్. అసలు మీరు అలాంటివి అసలు పట్టించుకోవద్దు. నా సైడ్ ఏంటంటే ఉండడానికి ఇల్లు లేదు సిస్టర్, బ్యాంక్లో ఇంత అమౌంట్ 10,000కి మించి ఎప్పుడు ఉండదు, ఫోన్పేలో ఎప్పుడు 10,000కి మించి, 10,000 అంటే ఇంకా శాలరీ వచ్చిన రోజు ఉంటాయి, మంత్ ఎండింగ్కి రూపాయి ఉండదు అందులోని, మంత్ ఎండింగ్ వచ్చేసరికి 1 రూపీలోకి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనీ లేనప్పుడు కూడా వీళ్ళిద్దరికీ మంచి ఫుడ్ పెట్టడానికి నేను ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని తినేస్తూ ఉంటాను సిస్టర్. ఆ టైప్లో ఉన్నా సరే జనాలకి బయట వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కసారి తినక కూడా మంచి ఫుడ్ పెట్టడానికి ఉండదు నాకు, ఓన్లీ పాప సైడే పెడతాను. తనకి ఇప్పుడు ఏదైనా మంచి వస్తువు, ఇప్పుడు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఉందనుకోండి సిస్టర్, లైక్ ఏ ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఆ రోజు డబ్బులు ఉన్నాయనుకోండి, తినికి తెస్తాను, నాకు కూడా తెచ్చుకుంటాను. లేవు అనుకోండి, తిని ఒక్కదానికి 2 eggs తీసుకొచ్చి తనకి బాయిల్డ్ చేసి అన్నము చారు పెడతా ఉంటాను, ఇన్ని పచ్చడేసి తినేమంటాను. అలాంటి రోజులు కూడా ఉంటాయి, ఎవరికి కనిపించవు. బయటికి మంచిగా కనిపిస్తున్నానంటే చదువుకున్నాను కదా, లేదు అని చెప్పి చిరిగిపోయిన బట్టలు వేసుకుని బయటికి తిరగలేను కదా అని నేను ఉంటాను. నిజంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటున్నందుకు ఈ ఫేస్ చేస్తున్నానని కూడా ఉంటుంది సిస్టర్. పేరెంట్స్ దగ్గర ప్రజెంట్ ఏ హెల్ప్ తీసుకోవట్లేదు, మానేశాను. మా అమ్మకి హెల్త్ ఎప్పుడైతే అప్సెట్ అయిందో అప్పటి నుండి ఇంకా పేరెంట్స్ హెల్ప్ తీసుకోలేదు. నాకు బట్టలు ఇవన్నీ అంటే మరదలు ఉంది, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు ఎప్పుడు బట్టలు పాపకి నాకు ఇస్తూ ఉంటారు, ఈయనకి మా అమ్మ వాళ్ళు కొంటారు. పండగ ఏదైనా వస్తే మా మావయ్య ఈవిడికి ఖచ్చితంగా 2 డ్రెస్సులు ఇయర్కి కొంటారు, ఖచ్చితంగా 2 dresses కొంటారు. మంచిగా బట్టలు వేసుకుని తిరుగుతున్నాను కదా అని నన్ను ఇలాగా స్టార్టింగ్లో నేను ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది సిస్టర్. అస్సలు మీరు ఆ మాటలు పట్టించుకోవద్దు, మీరు ఇంత స్ట్రాంగ్, ఇంకా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఇంత పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ దేవుడి దయ ఎప్పుడు మీ మీద ఉంటుంది, సరేనా? మీరు ఎప్పుడు ఇంకోసారి అలా ఏడవకూడదు. థ్యాంక్ యూ సిస్టర్, ఇంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ. మీరు కూడా నేను పిలవగానే రెస్పాండ్ అయ్యి ఇంత దూరం మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. లవ్లీ బాయ్. బాయ్ బాయ్. ఇది మాత్రం గట్టిగా చెప్తున్నావు బాయ్ అని. బాయ్ బాయ్.